ఏమో నవ్వండి. మరి అంత సీరియస్‌గా అసైన్‌మెంట్ అనగానే చాలా సీరియస్‌గా ఫేసులు పెట్టకండి దయచేసి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. హావ్ ఎ స్మైల్. ప్లీజ్ మేక్ ష్యూర్ మిమ్మల్ని మీరు మేక్ ష్యూర్ లైట్‌గా ఉండండి. హ్యాపీగా ఉండండి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఫన్ లెర్నింగ్‌గా అనుకోండి. డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్ అండి. గివ్ యువర్ బెస్ట్ అంతే. అండర్‌స్టాండ్ ద టీమ్ స్పిరిట్ అంతే సార్ చెప్పినట్టు. యాహ్! బిఫోర్ గెట్టింగ్ ఇంటు ద అసైన్‌మెంట్స్ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ కోఆర్డినేటర్స్ నేమ్స్ అందరికి తెలుసు గదా అండి. సో, ఒక్కొక్క కోఆర్డినేటర్ గ్రూప్‌కి ఒక్కొక్క అల్ఫాబెటికల్ అంటే ఒక నేమ్ ఇవ్వడం జరిగింది. అది మీ గ్రూప్‌లో కూడా పెట్టారు. బట్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఆహ్, ఆకుల వెంకటేశ్వర్లు సార్ గ్రూప్ అయితే గనక మీది ఏ టీమ్ అండి. ఏ టీమ్. ఏ. అండ్ వేణుగోపాల్ సార్ అయితే బి టీమ్ అండి. కృష్ణమూర్తి సార్ అయితే గనక సి టీమ్. లింగరాజు సారు టీమ్ అయితే డి అండి. డి ఫర్ ఢిల్లీ. నండూరి సుబ్బారావు సార్ అయితే ఈ గ్రూప్. అండ్ నా గ్రూప్ అయితే గనక ఎఫ్. రత్నశేఖర్ సార్ గ్రూప్ అయితే జి అండి టీమ్ పేరు. శ్రీధర్ వద్దేపల్లి సార్‌దయితే హెచ్ టీమ్ అండి. శ్రీధర్ విఠలం సార్ అయితే ఐ టీమ్. కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉన్నాయి చెక్ చేసుకోండి. శ్రీధర్ వద్దేపల్లి సార్ అయితే హెచ్ టీమ్. అండ్ శ్రీధర్ విఠలం సార్ అయితే ఐ టీమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సురేష్ గుంటూరు సార్ టీమ్ అయితే జే టీమ్ అండి. ఇంతవరకు మీ అందరికీ క్లారిటీ ఉందనుకుంటున్నాను. సో, ఈ క్లారిటీ తర్వాత నెక్స్ట్ వి ఆర్ మూవింగ్ ఇంటు ద అదర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఈచ్ గ్రూప్‌కి 8 మినిట్స్ ఇవ్వడం జరిగింది. ఈచ్ గ్రూప్‌కి 8 మినిట్స్ ఇవ్వడం జరిగింది. మీ గ్రూప్‌లో ఎంతమంది ఉన్నా మీ టాస్క్‌ని 8 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అండ్ ఈరోజు మీ గ్రూప్‌లో ఏ గ్రూప్ లీడర్ ఆర్ ఏ గ్రూప్ నుంచి మీ టోటల్ గ్రూప్ నంబర్ ఎంత? ఈరోజు ఎంతమంది అటెండ్ అవుతున్నారు? ప్లీజ్ లెట్ మీ నో అండి. ఒకళ్ళు ఏ గ్రూప్ నుంచి అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి. వెంకటేశ్వర్లు గారు. బి వెంకటేశ్వర్లు గారు చెప్పండి. మేడం మా గ్రూపు సత్యమే పంచాయతీ గ్రూపు మా సార్ ఏబి సారు మాకు 8 మెంబర్స్ ని అలాట్ చేశారు. ఆల్రెడీ జూమ్ సెక్షన్ లో ఈ రోజు ఎంత మంది అటెండ్ అవుతున్నారు? సార్ ఏబి సార్ మన అటెండ్ అవుతున్నారు సార్. 7 మెంబర్స్. 7 మెంబర్స్. సో నెక్స్ట్ బి గ్రూప్ ప్లీజ్. This is Venugopal sir group madam. Yes sir, చెప్పండి sir. 7 members attend అవుతున్నారు మేడం. Total sir? Total 8 లో ఈ రోజు చిన్న Yeah, I got that information. మీ total 7 and total 7 attend అవుతున్నారు. Yes madam. Yes, next C. కదం కృష్ణమూర్తి గారి గ్రూప్. టోటల్ 8 మెంబర్స్ అండి. దీంట్లో 6 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు. Yeah, నెక్స్ట్ డి గ్రూప్ అండి. నేను కోఆర్డినేటర్ పేరు ఎందుకు చెప్పట్లేదంటే మీకు మీ గ్రూప్ పేరు ఆల్ఫాబెటికల్స్ రిజిస్టర్ అవ్వాలని చెప్పట్లేదు. గ్రూప్ డి. గ్రూప్ డి 8 మెంబర్స్ మేడం. ఈ రోజు 7 మెంబర్స్ అటెండ్ అవుతున్నాం. నెక్స్ట్ ఈ నండూరి సుబ్బారావు గారి గ్రూప్ అండి. టోటల్ 8 మెంబర్స్ అండి. 6 మెంబర్స్ అటెండ్ అవుతున్నాం. ఒకరు అనారోగ్యం వల్ల, ఒకరు సిగ్నల్ ప్రాబ్లం వల్ల అటెండ్ అవ్వాలి. ఓకే సార్. నెక్స్ట్ మా ఎఫ్ గ్రూప్. మేడం టోటల్ 8 స్ట్రెంగ్త్ ఎఫ్ గ్రూప్ ది 8 మెంబర్స్ అటెండ్ అవుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జి. టోటల్ 8 మెంబర్స్ మేడం. yes 7 మెంబర్స్ అటెండ్ అవుతున్నాం మేడం. హెచ్. హెచ్ గ్రూప్. మేడం వడ్డేపల్లి శ్రీధర్ గారి మా కోఆర్డినేటర్ మేడం గారండి. yes sir. టీమ్ మెంబర్స్ 8 మెంబర్స్ బట్ టుడే వి ఆర్ అటెండింగ్ 7 మెంబర్స్ మేడం. ఓకే, ఐ గ్రూప్. మేడం మా గ్రూప్ లో 7 మెంబర్స్. నేను వీడియో ఆన్ చేసుకుంటాను మేడం 5 మినిట్స్ లో. అయితే అటెండ్ అవుతున్నారు ఒక మెంబర్ వాళ్ళ సన్నది. టోటల్ చెప్పండి సార్, నాకు రీజన్ ఏం అవసరం లేదు. 6 మేడం. ఓకే, జే గ్రూప్. జే గ్రూప్ లో 9 మెంబర్స్ ఉన్నారు మేడం. 9 అటెండ్ అవుతున్నారా సార్?
ఎస్ మేడం. యా థ్యాంక్ యూ అండి. యా థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మీకు అలాట్ చేసిన టైం ని మీ గ్రూప్ లో ఎంత మంది ఉన్నారో అంత మంది షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ టైమ్ హ్యాస్ టు బి మీరే సెగ్రిగేట్ చేసుకొని ఆ విత్ ఇన్ ద టైమ్ లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మీ టాస్క్ ఇది. అండ్ 8 minutes ఈచ్ గ్రూప్ కి ఇచ్చిన టైం. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. బట్ మీరు మాట్లాడే ముందు అన్మ్యూట్ చేసుకోండి. వేరే ముందు మాట్లాడే స్పీకర్ ని డిస్టర్బ్ చేయకుండా జూమ్ ఎటిక్వేట్స్ మీరు ఫాలో అవ్వండి. అండ్ టైమ్ సార్ దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్. మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీ టీమ్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ టీమ్స్ నేమ్స్ మాత్రం ప్లీజ్ మీరు అందరూ ఎందుకు మ్యూట్ లో ఉండాలి అంటే ఆర్డర్ లో పిలవరు. ఏ అయిన తర్వాత బి అయిన తర్వాత సి అయిన తర్వాత డి ఉండదు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నేమ్ కాల్ చేస్తారు, గ్రూప్ నేమ్ ని. సో ఆ నేమ్ ఏదైతే ఉందో ఏ అయితే ఏ బి అయితే బి వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని ఆ గ్రూప్ టాస్క్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ ఆర్డర్ లో పిలవరు. సో అందరూ సైలెంట్ గా ఉంటే మాత్రమే ఆ ఇన్స్ట్రక్షన్ మీరు తీసుకోగలుగుతారు. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గమనించండి, ఇక్కడ అందరికీ కూడా టైం అనేది ఇక్కడ మీకు తీసుకోవటం మా దగ్గర టైమర్ ఉంది. డెఫినెట్ గా మేము దీన్ని ఫాలో అవుతాము. మీరు కూడా 8 minutes మేడం గారు చెప్పినట్టు 8 minutes స్ట్రాంగ్ లోనే మీకు వెంటనే మీ యొక్క టైం ఆఫ్ చేయడం జరుగుతుందండి. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోండి. డెఫినెట్ గా టైం మాత్రం డెఫినెట్ గా మనం ఫాలో అవుదాము. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ చెప్పండి. 8 minutes ది 1 నిమిషంలో చెప్పమన్నారు కదా. 8 minutes ఉన్న విషయము 1 నిమిషంలో చెప్పమన్నారు కదా. అవునండి, అంతే కదా సార్? అంతే కదా, అంతే సార్, అంతే కదా. ఓకే. అదే ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది సార్. అంతే రైట్ సార్, థ్యాంక్ యూ. మరొకసారి మీరు 7 members అటెండ్ అవుతే మీకు వచ్చే టైం ఒక్కొక్కరికి 1 minute మీద ఎక్స్ట్రా వస్తుంది. 8 members అటెండ్ అవుతే ఈచ్ 1 minute వస్తుంది. సో దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్స్. సార్ నేను ఒకసారి స్పాట్ లైట్ తీసేస్తే, ఎందుకంటే ఎవరి మెంబర్ మాట్లాడుతుంటారు కాబట్టి అది ఒక్కసారి స్పాట్ లైట్ తీసేసేయండి. రైట్, నేను గ్రూప్ ని ఇన్వైట్ చేస్తున్నా అండి. ఇక్కడ గ్రూప్ ని వరుసగా అనేది పిలవ కాకుండా రెడీ అండి. మీరు అలా రెడీ. టైం కూడా నేను పెట్టుకున్నాను ఇక్కడ మొత్తం కూడా 8 minutes స్ట్రాంగ్ లోనే స్టాప్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు కూడా ఆల్రెడీ మేడం ఇన్స్ట్రక్షన్ చెప్పారు. ఇప్పుడు మనకి గ్రూప్ ని ఇన్వైట్ చేస్తారు. మన కదం కృష్ణమూర్తి గారిని ఏ గ్రూప్ చెప్తే మనం ఆ గ్రూప్ ను మనం ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ముందుగా మనం ఏ గ్రూప్ తీసుకున్నాం అనేది కదం కృష్ణమూర్తి గారు మీరు అనౌన్స్ చేయండి సార్. వీటిలో ఉన్నారు. ఓకే ఓకే, గ్రూప్ ఏ అండి. ఫస్ట్ ఏనా? ఎస్ అండి, ఏ అండి. ఫస్ట్ ఏ గ్రూపే. ఓకే, ఓకే సార్, ఏ గ్రూప్ మేము పిలుస్తున్నాం. టైం స్టార్ట్. ఓకే అండి, టైం స్టార్ట్. సార్ ఇది తీసేయండి సార్, స్పాట్ లైట్ తీసేయండి. ఎవరు పెడుతున్నారు? స్పాట్ లైట్ పెట్టకండి సార్ దయచేసి. ఓకే రైట్, టైం స్టార్ట్ నౌ సార్. ఏ గ్రూప్? అందరికీ నమస్కారాలు. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం వచ్చి నేటికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో అడుగుపెట్టాం. 1947లో ఆంగ్లేయుల బానిసత్వం నుంచి మనం విముక్తులు కాగలిగి మనం ఇప్పుడు 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఈ రోజు ఘనంగా రాజీవ్ దీక్షిత్ గారి మాటల ప్రకారంగా రాజీవ్ దీక్షిత్ గారు స్వాతంత్రమా బానిసత్వమా అనే అంశం పైన చాలా సుదీర్ఘంగా విమర్శనాత్మకంగా మాట్లాడారు. మనకు స్వాతంత్ర్యం ఆంగ్లేయుల బానిసత్వం నుంచి విముక్తి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ సుమారు 500 సంవత్సరాల పైబడి మనం బానిసత్వంలోనే మగ్గుతున్నామని ఆయన ఘంటాపదంగా విమర్శనాత్మకంగా విపులంగా వివరించడం వాస్తవంగా
ఆశ్చర్యంగా ఉన్నటువంటి అంశమే, అయినా అంగీకరించవలసినటువంటి అంశమే. మన భారతదేశం యొక్క ఉనికి ఏంటి? మన భారతదేశము మొట్టమొదట మన భారతదేశాన్ని కనుగొనింది 1498 మే 20 అని చెప్తారు. 1498 మే 20 వాస్కోడియా గామా మొట్టమొదటిసారిగా మన భారతదేశాన్ని కనుగొన్నాడు అని చరిత్రకారుల నుంచి మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఇది అవాస్తవం. మనం భారతదేశం సుమారు 500 సంవత్సరాల పైబడి నుండి విరాసిల్లుతున్నటువంటి దేశం మనది. వాస్కోడియా గామా మనం అనుకున్నట్టు సాహసోపేతమైనటువంటి నావికుడు కాదు. అతన్ని చరిత్రకారులు హీరోని చేసి పెట్టారు. మొట్టమొదటిసారిగా ఆయన 1498 మే 20 తేదీన మన భారతదేశంలో అడుగు పెట్టాడు. అయితే ఆయన అడుగులు పెట్టిన ఉద్దేశం వేరు. ఆయన పోర్చుగల్కి చెందినటువంటి ఒక డాన్, మాఫియా డాన్, దోపిడి దొంగ. అయితే 1490వ ప్రాంతంలో పోర్చుగల్ కు స్పెయిన్ కు మధ్య వ్యాపార పరంగా చాలా విభేదాలు జరిగేవండి. సో వాళ్ళు ఏం చేసేవారు అంటే ఓడరేవుల్లోని సంపదను, ఓడరేవుల మీద దాడి చేసి అక్కడున్న సంపదను, బంగారాన్ని అన్నింటినీ తరలించుకొని వెళ్ళేవారు. సో ఆ విధంగా వాళ్ళ మధ్య చాలా గొడవలు, ఆ రెండు ప్రభుత్వాల మధ్య గొడవలకు దారి తీసేటివి. సో ఈ గొడవలకు పరిష్కార మార్గాన్ని 6వ పోపు ఒక సూచన చేశారు. ఏం చేశారంటే ప్రపంచాన్ని 2 భాగాలుగా విభజించి తూర్పు భాగాన్ని పోర్చుగీస్ వారు, అలాగే పడమర వైపున ఈ స్పెయిన్ వారు మీరు దోపిడీ చేయండి అని ఒక సూచన చేయడం జరిగింది. దానిలో భాగంగానే వాస్కోడి గామా తూర్పు ప్రాంతమైనటువంటి భారతదేశానికి వచ్చి, అదేవిధంగా కొలంబస్ అమెరికా ప్రాంతానికి వెళ్ళి అక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని అనేక రకాలుగా 10-15 సంవత్సరాలు దోపిడీ చేసి అక్కడ ప్రజలని చిత్ర హింసలకు గురి చేసి అక్కడ ఖనిజాలను, బంగారాన్ని, డబ్బును దొంగిలించుకొని వెళ్ళి వాళ్ళ దేశంలో ఇచ్చేసేవారు అనమాట. వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆ సంపదనంతా తీసుకొని వెళ్ళేవారు. సో ఆ విధంగా వాస్కోడి గామా భారతదేశానికి రావడము, ఇక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1492లో కొలంబస్ అమెరికాకు వెళ్ళి అక్కడ అనేక రకాల వ్యాపారాలు చేసి అక్కడ ప్రజల్ని చాలా బాధ పెట్టేవాడు. ఆ విధంగా స్పెయిన్ ప్రభుత్వము ఒక మిలిటరీని దించి అమెరికాలోని రెడ్ ఇండియన్లను దాదాపు 10 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ ని చంపివేసినటువంటి సన్నివేశం కూడా ఆ రోజుల్లో జరిగింది. చూడండి, ఈ విధంగా ఈ 2 వలసవాద ధోరణిని అవలంబించి ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నము ఆ ప్రాంతంలో జరిగింది. ఆ 1490 నుంచి 1498 వరకు అని మనం తెలుసుకున్నాం. ఈ విధంగా మన భారతదేశాన్ని పోర్చుగీసు, ఫ్రాన్స్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు వచ్చి మన భారతదేశాన్ని దోచుకున్నారు. 6 మంది ఆంగ్లేయులు గుజరాత్ లో సూరత్ నవ దగ్గరికి వచ్చి వ్యాపార నిమిత్తం అతిథులుగా వచ్చి అర్జీ చేసుకున్నారు. అతిథులుగా వచ్చారని చెప్పేసి వారు దురదృష్టవశాత్తు యాక్సెప్ట్ చేయడం వల్ల అందులో ఒకరి జేమ్స్ కూపర్ పేరు మీద వారు కూపర్ విల్లా బిల్డింగ్ లో ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. 1612లో సూరత్ నవాబ్ చంపేసి సూరత్ ని హస్తగతం చేసుకున్నారు. అలాగే లక్నో, ఢిల్లీ, కాలికట్ వీటిని హస్తగతం చేసుకున్నారు. అదే విధంగా 1750 వరకు భారత మొత్తాన్ని వ్యాపారం హస్తగతం చేసుకొని పరిపాలన స్టార్ట్ చేశారు. ఇది గమనించిన నవాబ్ అయినటువంటి సిరాజుద్దీన్ దౌలి గారు వెంటనే లేకపోతే యుద్ధం జరగబోతుందని ఉద్దేశంతో 1957లో ఆస్మా యుద్ధానికి అప్పుడు ఆ యుద్ధంలో ఇన్ఫర్మేషన్ ఏం తెలియక రాజీషిత్ గారు శ్రమ వల్ల మనకి అన్వేషణ తెలిసింది. మనకు ఇండియా తరపున 18,000 మంది సోల్జర్స్, ఈస్ట్ కంపెనీ ద్వారా 300 మంది సోల్జర్స్ పాల్గొనడం జరిగింది. మిరాజ్ కుట్ర వల్ల మన 18,000 మంది సోల్జర్స్ ని 300 మంది సోల్జర్స్ తోటి అతి దారుణంగా చంపివేయడం జరిగింది. ప్లాసీ యుద్ధం గెలవలేమని భావించినటువంటి రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లెటర్ రాస్తాడు, మన సైన్యం చాలా తక్కువ ఉంది, ప్లాసీ యుద్ధం గెలవలేమని. కానీ అప్పటికే మన ఫ్రాన్స్ లో నెపోలియన్ చేతిలో చావు దెబ్బతినటువంటి బ్రిటిష్ సైన్యం, మేము సైన్యాన్ని పంపలేం, నువ్వు 300 సైన్యంతోనే గెలవాల్సి ఉంటుందని రిప్లై ఇస్తాడు. అప్పుడు రాబర్ట్ క్లైవ్ ఆలోచిస్తాడు, అవతల దానిలో లోబి దేశద్రోహి ఎవడున్నాడా అని ఆలోచిస్తుంటే అప్పుడు కనబడతాడు అనుకుంటాడు మీర్ జాఫర్ వాడే. వానికి ఒక ఆఫర్ పెడతాడు,
ఒకవేళ నువ్వు కనుక నీ సైన్యాన్ని కనుక మాకు సరెండర్ చేస్తే నేను నవాబుని చేస్తామని ఆఫర్ పెడతాడు. దానికి వాడు మీర్ జాఫర్ అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత ప్లాస్ యుద్ధం స్టార్ట్ అవుతుంది. యుద్ధం స్టార్ట్ అయిన 40 నిమిషాల లోపలనే 18,000 సైన్యాన్ని సరెండర్ చేసేస్తాడు. వాళ్ళని తీసుకపోయి ఫోర్ట్ విలియం లోపల బంధించి 10 రోజులు ఆకలితో అలవటించేలా చేసి వాళ్ళను ఊచకోత కోసి చంపేస్తారు. అలాగే సిరాజుద్దౌలాను కూడా ముర్షిదాబాద్లో చంపడం జరుగుతుంది. అనుకున్న మాట ప్రకారం ఈ మీర్ జాఫర్ గాని నవాబుని చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఒక్క విషయం, అప్పుడున్నది ఒకటే ఈస్ట్ ఇండియా కంపెనీ, ఒక్కడే మీర్ జాఫర్. కానీ ఇప్పుడు మనం చూస్తా అంటే వేల కొద్ది విదేశీ కంపెనీలు. ఇక మీర్ జాఫర్ల సంగతి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రాబ్లం ఇక్కడ ఏం మ్యూట్ ఉన్నట్టున్నాడు. ఆపండి సార్. సురేష్ గారు, టైం అయిపోయింది, మీ గ్రూప్ టైం అయిపోయింది. ఎస్ సురేష్ గారు, టైం అయిపోయింది. సార్ వెంకటేశ్వర గారు, మీరు ఎంతమంది ప్రజెంట్ చేశారు? 5 సార్. ఎస్ 7/5 7 5 ప్రజెంట్ చేశారు. ఓకే అండి, కృష్ణమూర్తి గారు నెక్స్ట్ గ్రూప్ ని ఇన్వైట్ చేయండి. గ్రూప్ ఐ ఫర్ ఇండియా అండి. శ్రీధర విట్లం గారి గ్రూప్. కిరణ్ సార్. ఒక్క నిమిషం సార్, నేను టైం స్టార్ట్ చేసుకుంటా. ఒక్క నిమిషం సార్. కొంతమంది, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ, కొంతమంది అన్మ్యూట్ చేసుకొని ఉంటున్నారు. వాళ్ళు చేయొద్దని చెప్పండి, కోస్ట్ ఇవ్వండి, నాకు కూడా నేను కంట్రోల్ చేస్తా వాళ్ళని. యా నేను మీకు ఇస్తాను. ఒక్క నిమిషం సార్, టైం పెడదామా? సార్ ఒక్క నిమిషం సార్, మా మెంబర్స్ ఒకసారి ఆర్డర్ చెప్తున్నాను, ఆల్రెడీ చెప్పాను. No orders, no instructions. No instructions. You just go whatever you wanted. Yeah. Okay? No instructions. Yeah. Time start now. Start. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు మనం 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే మనకి నిజంగా స్వాతంత్రం వచ్చిందా? మనం బానిసత్వం నుండి పరిపూర్ణంగా విముక్తులం అయ్యామా? అలా పరిపూర్ణంగా విముక్తులం అయితే రీజన్స్ ఏంటి, అవ్వలేదు అంటే రీజన్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. ఏం జరుగుతుందంటే, మనం నిజంగా చూసినప్పుడు బానిసత్వంలో లేము అంటే అప్పుడు పాత పరిస్థితులు ఇప్పుడు ఏమాత్రం పునరావృతం కావు. అలా కాకుండా పాత పరిస్థితులు మరలా పునరావృతం అయ్యాయి అంటే దాని అర్థం ఏంటంటే మరలా మనం ఇంకా బానిసత్వంలోనే కొనసాగుతున్నాం. అసలు మనం బానిసత్వంలో ఉన్నామా లేమా అనే వివరాల్ని వివరంగా ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చూద్దాం. పోపు ఆదేశం ప్రకారం 1492లో వాస్కోడిగామా కాలికట్ కేరళ తీరంలోని కాలికట్ చేరాడు. అక్కడ ఉన్నటువంటి జామోరిన్ రాజు యొక్క ఆశ్రయాన్ని పొందాడు. ఆశ్రయాన్ని పొందిన తర్వాత అతన్ని హత్య చేసి కాలికట్కు రాజయ్యాడు. సౌత్ ఈస్ట్ ఏషియా, అరబ్ దేశాలకు వెళ్ళే ఓడల మీద పన్ను విధించి పన్ను చెల్లించని ఓడలను ముంచివేసేవాడు. మొదటిసారి 7 ఓడలను, రెండవసారి 11 నుంచి 12 ఓడలను,
మూడోసారి 21 నుంచి 22 ఓడల బంగారం నింపుకొని తన దేశానికి తరలించేవాడు. ఇంత సంపద చూసి పోర్చుగల్ ప్రజలు భారతదేశంలో ఎంత సంపద ఉందో అనేది ఊహించారు. తర్వాత గజనీ మహమ్మద్ 17 సార్లు వరుసగా దోపిడీ చేసినటువంటి తరగనిటువంటి సంపదన భారతదేశంలో ఉందని తెలుసుకొని వాళ్ళు భారతదేశం మీద దండయాత్ర ప్రారంభించారు. 14-15 శతాబ్దాల్లో యూరోప్ లో ఎటువంటి మౌలిక వసతులు కానీ పరిశ్రమలు కానీ లేవు. అత్యధిక దారిద్ర్యం ఉంది. వారంతా దోపిడీదారులు మాత్రమే. వాస్కోడి గామా ఈ దోపిడీని ఆర్గనైజ్ చేశాడు. మొట్టమొదట పోర్చుగల్ వారు, తర్వాత ఫ్రాన్స్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత ఆంగ్లేయులు వచ్చి దోచుకునే ప్రక్రియను మార్చారు. నెక్స్ట్, ఆంగ్లేయులు ఈ దోచుకునే ప్రక్రియను వ్యవస్థీకృతం చేశారు. వాళ్లకు వ్యాపారం కోసం స్థలాన్ని కేటాయించిన సూరత్ రాజునే హత్య చేయించిన ద్రోహులు వారు. ఇదే పాలసీని కలకత్తాలో, మద్రాసులో, ఆ తర్వాత లక్నో లాంటి నగరాల్లో కూడా వాళ్ళు ఇలా విస్తరించారు. దీన్ని గమనించిన వ్యక్తి అప్పటి బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా. కానీ బెంగాల్ నవాబుతో యుద్ధం కోసం 1754 లోపల రాబర్ట్ క్లైవ్ కు బెంగాల్ నవాబుకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధం లోపల, ఆ ప్లాసీ యుద్ధం దాని పేరు, రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ అధికారి గెలిచాడు. కానీ ఇలా జరగడానికి కారణంలో పాటు సైన్యం ఎంతమంది అనే అంశం కోసం రాజీవ్ దీక్షిత్ గారు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఇండియాలో ఎక్కడ సమాధానం దొరకలే. ఆయన ప్రయత్నించగా ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి భారత ఇండియన్ హౌస్ అనే లైబ్రరీ నుంచి తెప్పించిన సమాచారం ప్రకారం భారత సైన్యం, అంటే భారత్ మీన్స్ బెంగాల్ సైన్యం 18,000 మంది, కానీ అదే ఆంగ్లేయుల సైన్యం 300 మంది. మరి ఎవరు గెలుస్తారు అనే ఒక అంశాన్ని ఒక చిన్న పిల్లవాడికి అడిగినా చెప్తారు, బెంగాల్ నవాబ్ గెలుస్తాడు. కానీ అక్కడ జరిగింది ఏంది? రాబర్ట్ క్లైవ్ గెలిచాడు. దీనికి కారణం అది ప్రయత్నించగా అక్కడ ఏంటంటే అప్పటికే మన బ్రిటిష్ వారి సొంత విధానమైనటువంటి లంచగొండితనాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. రాబర్ట్స్ క్లైవ్ అధికారుల చెప్పొచ్చిన విధానాల ప్రకారం సిరాజుద్దౌలా యొక్క నవాబు మీర్ జాఫర్ అనే రాజద్రోహి తన ధనబలం, అధికార దాహంతో మన భారతదేశాన్ని కొన్ని వేల ఏళ్ల పాటు బానిసత్వంలోకి నెట్టేశాడు. థ్యాంక్ యూ. ఆ విధంగా బెంగాల్ నుంచి ఎంటర్ అయిన ఈస్ట్ ఇండియా వారు సుమారు 200 సంవత్సరాల పాటు భారతదేశంలోని ఆస్తిని, మానాన్ని కొల్లగొట్టారు. సో ఈ 200 సంవత్సరాల్లో లక్షలాది మంది యువత, వేలాది మంది నాయకులు వీరోచితంగా పోరాడి భారతదేశానికి స్వతంత్రం సాధించి పెట్టారు. కానీ ఈ రోజు చూస్తే సుమారు 4,000కు పైగా విదేశీ కంపెనీలు ఇండియాలో వచ్చి మళ్ళీ అదే విధంగా దోచుకుంటున్నాయి. దానికి మన దేశంలోని ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, అన్ని స్టేట్స్ రెడ్ కార్పెట్ పరిచి వారిని వెల్కమ్ చేస్తున్నాయి. అంతేకాకుండా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ 40% నుంచి 10%కి, క్యాపిటల్ ట్యాక్స్ 40% నుంచి 20%కి తగ్గించాయి. ఒకప్పుడు వాళ్ళకి 31% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దాన్ని ఓవర్ టైం 50% నుంచి 70%, ఇప్పుడు 100% వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళే ప్రాఫిట్ తీసుకుంటున్నారు. ఆ విధంగా ఇప్పుడు 4,000 కంపెనీస్ ను ఇండైరెక్ట్ గా కత్తులు, కటోరాలు లేకుండా భారతదేశ సంపదని కొల్లగొడుతున్నాయి. నెక్స్ట్, అట్లా కొల్లగొట్టడమే కాకుండా భారత చట్టసభల్లో కూడా వాళ్ళకు ప్రవేశం కలిగించే విధంగా డ్యూయల్ సిటిజన్షిప్ ఇచ్చి వాళ్ళను రెడ్ కార్పెట్ ద్వారా వెల్కమ్ చేస్తున్నారు. విదేశీ సంస్థలకేమో పెద్దపీట వేస్తున్నారు, స్వదేశీ సంస్థలనేమో తొక్కేటువంటి ప్రయత్నంలో మన ప్రధానమంత్రులు, వ్యవస్థలు, చట్టాలు ఆ విధంగా తయారు కావడం అనేది చాలా దుస్థితి అయినటువంటి పరిస్థితిలో ఉంది. ఆ విదేశీయులే కాకుండా దోపిడీ దొంగలకు, పులందేవి లాంటి దోపిడీ దొంగలకు ఎవరైతే మనం వారెంట్లు జోరు పెట్టుకొని ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పోలీస్ అధికారులు దురదృష్టవశాత్తు ఆమెకు సెక్యూరిటీ సమకూర్చేటువంటి వ్యవస్థలో ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన వ్యవస్థ. ఇటువంటి వ్యవస్థ అనేది కంప్లీట్ గా మారితే తప్ప మనకు పూర్తి స్వాతంత్రం వస్తుంది అనేది వారి అభిప్రాయము. ఓవర్ టు యు. నెక్స్ట్. ఇలా వేల కంపెనీలు, చాలా కంపెనీలు, అప్పుడు కేవలం 127 కంపెనీలు వచ్చినవి ఇప్పుడు 4,000కు పైగా ఫారిన్ కంపెనీలు ఉన్నాయి. ఒకదాని వెంబడి ఒకటి మన భారతదేశ సంపదను కొల్లగొట్టుకుంటూ ఉన్నాయి. మనం చూస్తుంటే మనమే కొన్ని కంపెనీలను పెంచి పోషిస్తున్నాము. దానికి మన రాజకీయాలు మరియు ఇక్కడ ఉన్న రాజ్యాంగ పరంగా ఉన్న కొన్ని లోసుగులు చాలా కారణమవుతున్నాయి.
మరి ఇంత జరుగుతున్న చట్టసభల్లో ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నట్లు? వారు ప్రజల యొక్క క్షేమం చూసుకుంటున్నారా, లేదా అప్పుడు ఉన్నటువంటి అక్కడ నవాబు దగ్గర ఉన్న ఆ యొక్క మీర్ జాఫర్ లాగా చాలా మంది మీర్ జాఫర్లు ఇండియాలో తయారయ్యారు. వారి యొక్క స్వలాభం కోసం ఇండియాలో ఉన్న భాగాలను, ఇండియాలో ఉన్న ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే యువత, మరి ముఖ్యంగా మనలాంటి వాళ్ళం అందరం కూడా నడుం బిగించాలి. అప్పుడు 127 కంపెనీలు ఉన్నవి 4000 కంపెనీలు అవ్వడం ఎందుకు? మనలోనే ఆ స్వశక్తితో మనం ప్రారంభించాలి కదా. మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అలాంటి ఆలోచనలు యువత, మరి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళందరూ కొనసాగించినప్పుడు మనం ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా మనం చెప్పుకోగలుగుతాం. అలా చెప్పకపోతే మనం ముందుగా ప్రారంభించినట్లుగా రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినట్లుగా ఇంకా మనకి స్వాతంత్ర్యం వచ్చినట్లుగా మనం అనుకోకూడదు. ఈ రీజన్స్ అన్ని మనం గ్రహించినప్పుడు, మన ముందు చెప్పిన పాయింట్స్ అన్ని మనం చూసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక కంక్లూజన్కి వస్తాం. మనమే ఇప్పుడు ఆలోచించుకోవాలి, ఈ నిర్ణయం మనది. మనం నిజంగానే స్వతంత్రం పొందామా? అలా అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి కంపెనీలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి కదా, మరి వీటి పరిస్థితి ఏంటి? వీటిని విడగొట్టాల్సిన పరిస్థితి లేదా? మనమే స్వయం శక్తితో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదా? గమనిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్, మీరు గ్రూప్ లో 6 మెంబర్స్ ఉన్నారు, 5 మెంబర్స్ ప్రజెంట్ చేశారు. ఎస్ సార్, యాక్చువల్ గా బర్త్డే ఉంది ఆవిడది, సడన్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే, కదమ్మ గారు, నెక్స్ట్ గ్రూప్. డి అండి, డి ఫర్ ఢిల్లీ అండి. డి ఫర్ ఢిల్లీ. సార్, మీరు స్టార్ట్ అయినప్పుడు ఒకసారి నేను రెడీ అంటా, నేను అప్పుడు స్టార్ట్ కండి, నేను టైం పెడతాను. నేను సార్ సమయం చూపిస్తే బాగుంటుంది సార్. యాక్చువల్ గా చాలా మంది ఉన్నాం కదా, ఎవరు ఎంత మాట్లాడారో అన్నది that is where you have to coordinate, my dear friend. That is the where you have to coordinate with your team. Yeah, okay. We cannot show your time. That's how you should prepare. Me coordination ఏ లెవెల్ లో ఉంది, మీ నాన్ వెర్బల్ డి గ్రూప్ ఫ్రమ్ లింగరాజు. స్పందన మ్యామ్, ఓవర్ టు యు. ఓకే, స్టార్ట్ అండి. యువర్ టైం ఇస్ స్టార్ట్ నౌ. స్టార్ట్. ముందుగా మన యొక్క ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన అసైన్మెంట్ నెంబర్ 4 లో భాగంగా మా అసైన్మెంట్ ని ప్రెజెంట్ చేయడానికి మా గ్రూప్ డి సభ్యులందరూ కూడా మేము ముందుకు వచ్చాము. ఈ రోజు మనం స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ మన యొక్క భారతదేశం ఇంతటి అంధకారంలో ఉన్నది, మన భారతదేశం ఇంతటి బానిసత్వానికి గురైందనే విషయం మనకి రాజీవ్ దీక్షిత్ గారు కళ్ళకి కట్టినట్టు చూపించడం జరిగింది. ఈ రోజు ఇన్ని మనం చరిత్రలోని వాస్కోడిగామా గురించి కానీ, కొలంబస్ గురించి కానీ ఎన్నో గొప్పగా చదువుకున్నాం. కానీ వాస్కోడిగామా, కొలంబస్ లో చీకటి కోణాన్ని ఆయన మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. వాస్కోడిగామా, కొలంబస్ లో ఇద్దరు కూడా, ఒకరు పోర్చుగల్ మరియు ఇంకొకరు స్పెయిన్ దేశం యొక్క డాన్స్ అన్నమాట. వాళ్ళు 15th సెంచరీలోని మొత్తం భారతదేశంలోని స్పెయిన్, పోర్చుగల్ కంట్రీస్ అనేవి అతి శక్తివంతమైనటువంటి దేశాలుగా ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళే సంపాదించుకున్నటువంటి సంపదను మాకు కావాలి అని కొట్టుకునేటువంటి తరుణంలోని పోప్ దగ్గరికి వెళ్ళడం, అలాగే ఆ పోప్ ఏమో మొత్తం ప్రపంచాన్ని రెండింటిగా విభజించి, తూర్పుగా పడమరగా విభజించి ఒకటి వాస్కోడిగామాకి, ఇంకొకటి మన కొలంబస్ కి ఇవ్వడం జరిగింది. ఆ తరుణంలోని వాస్కోడిగామా మన భారతదేశానికి రావడం, భారతదేశంలోని జామోరిన్ ని తనకి ఆశ్రయం కల్పించాల్సిందిగా కోరి, తద్వారా జామోరిన్ తనకు ఆశ్రయం కల్పించడం, తర్వాత జామోరిన్ ని చంపి తన యొక్క కాలికట్ ని తనే ప్రభుగా ప్రకటించుకోవడం జరిగింది. ఓకే, ఆ విధంగా వాస్కోడిగామా భారతదేశంలో ప్రవేశించి భారతదేశ సంపద అంతా కొలగొట్టడం ప్రారంభించాడు. అనేక పర్యాయాలు ఓడల ద్వారా స్వదేశానికి తరలించుకుపోయాడు. ఈ విధంగా భారతదేశంలో ఉన్న సంపదను దోచుకోవడానికి వ్యవస్థీకృత ఏర్పాటును వాస్కోడిగామా ప్రారంభించడం జరిగింది. వాస్కోడిగామా తర్వాత అనేక మంది విదేశీయులు, డచ్ వారు, ఇంకా ఆంగ్లేయులు, ఇంకా ఫ్రాన్స్ వారు భారతదేశ సంపదపై కన్నేసి వారు కూడా భారతదేశంలో ప్రవేశించి, వ్యాపారం పేరుతో ప్రవేశించి భారతదేశ సంపద అంతా దోచుకోవడం ప్రారంభించారు. ఈ విధంగా
భారతదేశ సంపద దోపిడీకి గురవుతుంది. తర్వాత ఈ పందాకి ముగింపు పలికి ఒక కొత్త పందాక తెరతీసి బ్రిటిష్ వారు భారతదేశంలో వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారం చేయడానికి వచ్చి భారతదేశ సంపదను ఏ విధంగా కొల్లగొట్టడం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు శ్రీ రాజీవ్ జోషి గారు. ఆ విధంగా రాజీవ్ జోషి గారు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఏ విధంగా బాగా వేసి భారతీయులందరినీ తమ బానిసలుగా ఏ విధంగా చేసుకుని భారతదేశ సంపద అంతా ఏ విధంగా దోచుకోవడం జరిగిందో చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేశారు శ్రీ రాజీవ్ జోషి గారు. ఓకే సార్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక్కొక్క సంస్థానాన్ని ఆధీనంలో తెచ్చుకుంటూ వస్తుండగా బెంగాల్ చేరుకున్న తర్వాత బెంగాల్కి 1757లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ బెంగాల్ నవాబు దీన్ని వ్యతిరేకించిన తర్వాత దానికి అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆ యుద్ధ వాతావరణం నెలకొన్న దానికి బ్రిటిష్ తరఫున రాబర్ట్ క్లేవ్ గారు ప్రాతినిధ్యం వహించారు. మన భారత సైన్యానికి వచ్చేమో బెంగాల్ నవాబు గారు ప్రాతినిధ్యం వహించారు. అప్పటికి బ్రిటిష్ సైన్యం కేవలం 300 మందే ఉండేవారు. మన భారతదేశ సైన్యాన్ని వచ్చేమో 18,000 ఉండేవారు. అప్పుడు యుద్ధంలో ఎలాగ మేము గెలవలేమని చెప్పి ఈ బ్రిటిష్ వారు వచ్చేమో ఎవరైతే లంచుకుంటూ ఉన్నాడో వాడిని సెలెక్ట్ చేసుకొని ఇండియాలో ఈ మన సైన్యాధిపతి మన భారతదేశానికి సైన్యానికి వహించే మిర్జాఫర్ని లోపరుచుకొని వాడికి లంచం పదవీ వ్యామోహం కలిగించి యుద్ధంలో గెలిస్తే వాడి పదవిని ఇస్తానని చెప్పి ఇవ్వడంతో ఈ 18,000 మందిని 34 కోట్ల జనాభా కలిగిన మన భారతీయుల పరువుని బ్రిటిష్ వారి మీద తల వంచడం జరిగింది. ఇలాంటి మిర్జాఫర్లు ప్రస్తుతానికి భారతదేశంలో ఎంతో మంది తయారవి మన విదేశీ కంపెనీలకి ఇచ్చే బహుమతులకి కానుకలకి ఆశపడి ఇప్పుడున్న 140 మంది కోట్ల జనాభా వ్యక్తుల తాలూకా ఆదాయ వనరులు అనే అభిమానాన్ని వాళ్ళ ముందు పెడుతున్నారని నా ఉద్దేశం. అడ్వాంటేజ్ ఆఫ్ మహారాష్ట్ర అనే ఒక చిన్న కార్యక్రమం ద్వారా విదేశీ కంపెనీల భారతదేశంలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా లిబరలైజేషన్ భాగంలో విదేశీ కంపెనీలకు 39% వాటా ఉన్నదాన్ని 51% మరియు అక్కడ నుంచి 70%, అక్కడ నుంచి 100% పెంచి పూర్తిగా విదేశీ కంపెనీలు మన దేశంలోకి తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ మీర్ జఫర్లు తయారవుతూ ఉన్నారని, అదేవిధంగా ఒక ప్రఖ్యాత రాజకీయ నాయకుడు, ప్రఖ్యాత పార్టీకి చెందిన వ్యక్తి భారతదేశంలో ఉన్న 540 మందిని విదేశీ కంపెనీలకు ఏజెంట్లుగా పెట్టమన్నారు. అంటే వీళ్ళందరూ కలిసి మీర్ జాఫర్ల కంటే తాతలుగా తయారైపోతున్నారని ఇక్కడ తెలియపరచడం జరిగింది. అదేవిధంగా పెరా చట్టం, ఎంఆర్టీఆర్ చట్టం, ఈ చట్ట సవరణ చేయమన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ని తగ్గించమన్నారు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని తగ్గించమన్నారు. ఇవన్నీ తగ్గించుకుంటూ వచ్చారు. స్వదేశీ ఉన్న కంపెనీలకు మాత్రమే ట్యాక్స్ ని పెంచుకుంటూ పోతున్నారు. అదేవిధంగా విదేశీ కంపెనీలకు ట్యాక్స్ హాలిడే ఇచ్చారు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు. ఒక చిన్న నోటిఫికేషన్ ద్వారా ద్వంద్వ పౌరసత్వాన్ని ప్రకటించారు. డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ ని అబాసుపాలు చేశారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పూలన్ దేవ్ గారి ఉదంతం. కొద్దిపాటి పెట్టుబడితో భారతదేశంలోకి ప్రవేశించి పౌరసత్వాన్ని సంపాదించి ఏదో ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో ఉండి విదేశీయులు మన చట్టాలని చేస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఇప్పుడు ఉంది. 1946లో మొట్టమొదటిసారిగా మౌంట్ బాటన్ అనేవాడు ఇండియన్ పార్లమెంట్ లో కూర్చున్నాడు. ఇప్పుడు ప్రస్తుతము రాజ్యసభలో 2, బెంగాల్లో ఒక 3 ఉన్నారని రాజీవ్ గారు తెలియపరిచారు. అంటే దీని అర్థం ఏంటంటే 500 సంవత్సరాల క్రితం ప్రారంభమైన బానిసత్వం ఇంకా కూడా కొనసాగింపబడుతుందని తెలియపరుస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. భారత జాతీయుల ఉద్యమ ఫలితంగా నెగిసినటువంటి భారత స్వాతంత్ర సంగ్రామం చివరికి ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా 1946 ద్వారా భారతదేశం అనేటటువంటి ఒక స్వతంత్ర భారతదేశంగా మారినప్పటికీ పాశ్చాత్య దేశీయుల ఆలోచన విధానం అంటే భారతీయులను ఎప్పటికీ కూడా అంటే ముఖ్యంగా యూరోపియన్లు, ఆంగ్లేయుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే భారతీయులను ఎప్పటికీ మన బానిసకులాగానే ఉంచుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి సంపదను అదే విధంగా మన యొక్క పెత్తందారితనాన్ని ఆ దేశాల మీద ఎప్పటికీ ఉంచాలనేటటువంటి ఒక దురభిప్రాయంతో భారతీయుల మనసుల్లో ఒక వైరస్ లాంటి తయారు చేసినట్లయితే భౌతికంగా భారతీయులై ఉండొచ్చు, కానీ మానసికంగా ఆలోచన పరంగా వ్యక్తులు ఎప్పుడూ కూడా బానిస బతుకులుగా ఉండాలనే ఉద్దేశంతో 1858వ సంవత్సరంలో తెచ్చినటువంటి యూనివర్సిటీస్ యాక్ట్ కానీ ఇప్పటికీ కారన్ వాలిస్ కాలంలో వచ్చినటువంటి ఇండియన్ పోలీస్ యాక్ట్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ
ఇవన్నీ కూడా భారతదేశంలో తయారవుతున్నటువంటి ఉత్పత్తి అంటే కొత్తగా చదువుకుంటున్నటువంటి యువత అంతా కూడా వాళ్ళ మనసుల్లో విదేశీ మనస్తత్వాన్ని, బానిస మనస్తత్వాన్ని పెంచుకుంటూ పోయినాయి ఇప్పటికీ కూడా. సో మనం ఇంతకుముందు చెప్పిన కార్పొరేట్ ట్యాక్స్ కానీ, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ, వివిధ రకాలైనటువంటి డిఫరెన్షియల్ టాక్సేషన్ విధానంతో పాటు ఫెరా చట్టాలను సవరిస్తూ అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంపదను విదేశాలకు స్వేచ్ఛగా కొల్లగొట్టుకోవాలనేటటువంటి వాళ్ళ దురాఘాతమనం అనేటటువంటిది ఏ విధంగా ఉందో రాజీవ్ దీక్షిత్ గారు చక్కగా వివరించారు. నెక్స్ట్ ఓవర్ టు యు. రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినట్టు, మా వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు పెరా చట్టం కానీ, నెక్స్ట్ అలాగే ఎన్ఆర్టీపీ చట్టం కానీ తొందరలోనే తీసివేయడానికి అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే మా వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు 40% క్యాపిటల్ ఇన్కమ్ ట్యాక్స్ అదే. ఆపండి, టైం అయిపోయింది. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఓకే అండి, 6th స్టార్ట్ అయింది, 6వ వ్యక్తి స్టార్ట్ చేశారు. ఓకే అండి సార్. కలం గారు నెక్స్ట్ గ్రూప్ బి అండి, బి ఫర్ బాంబే. ఒక్క నిమిషం అండి, బి ఫర్ బాంబే. ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నా అండి, రెడీగా ఉండండి, టైం పెడుతున్నాను. రెడీ, స్టార్ట్. నా పేరు ఎన్ఎం రావు అండి, గ్రూప్ బి. ఇప్పుడు నేను రాజు దీక్షితులుగా కన్సిడర్ చేస్తున్నాను. 1498 మే 20వ తారీఖున పోర్చుగల్ నుండి అత్యంత క్రూడు, బందిపోటు, మాఫియా డాన్ అయినటువంటి వాస్కోడి గామా భారతదేశానికి దోసుకొట్టకొచ్చారు. ఆ రోజుల్లోనే అత్యంత ధనిక రాష్ట్రమైనటువంటి స్పెయిన్, పోర్చుగల్ ని క్రిస్టియన్ మతపెద్ద అయినటువంటి 6వ పోపు ప్రపంచంలోనే ఈస్ట్ అని పిలువబడే భారతదేశానికి, ప్రపంచంలోనే వెస్ట్ అని పిలువబడే అమెరికాకి, భారతదేశానికి ఏమో వాస్కోడి గామాని, అమెరికాకి ఏమో కొలంబస్ ని దోసుకోవడానికి పంపించారు. ఆ విధంగా భారతదేశానికి దోసుకోవడానికి వచ్చినటువంటి వాస్కోడి గామా అయితే ఎవరైతే ఉన్నారో భారతదేశ సంపద మొత్తాన్ని కూడా సముద్రం ద్వారా వాడలతో తరలించారు. అక్కడ రాజుగా ఉన్న జామోరిను అతిథి స్వీకరిస్తాడు. ఆ రాజు దానికి అంగీకరించి రాజ్యంలోకి ఇస్తాడు. అప్పుడు అతిథి ఆయుత్యం రాజుని క్రూరంగా హత్య చేస్తాడు. ఆ కాలికట్ ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకొని అక్కడ ఆధిపత్యాన్ని చెలాయిస్తాడు. అక్కడ కాలికట్ ప్రాంతం అనేది ఎంతో ఓడరేవులకు ఎంతో అభివృద్ధి చెందింది. అక్కడ ఎగుమతులు దిగుమతులు చేసే ఓడలపై పన్నును విధించేవాడు. ఆ పన్ను చెల్లించిన ఓడలను ఎంతో దారుణంగా సముద్రంలో ముంచేసేవాడు. ఇలా భారతదేశ సంపదను మొత్తం కూడా తన పోర్చుగల్ దేశానికి దోచుకెళ్తాడు. మొదటిసారి వచ్చినప్పుడు 7 ఓడల బంగారు నాణ్యాలను దోచుకెళ్తాడు. మళ్ళీ రెండవసారి వచ్చి 11, 12 ఓడల బంగారు నాణ్యాలను తీసుకెళ్తాడు. అంతేకాకుండా మూడవసారి వచ్చి 22 ఓడల బంగారు నాణ్యాలను తీసుకెళ్తాడు. ఇలా మొత్తం భారతదేశంలో మొత్తం సంపదను కూడా కూడగట్టుకొని పోర్చుగల్ దేశానికి దోచుకోవడం జరిగింది. భారతదేశ సంపదనే కొల్లగొట్టడమే కాకుండా భారతదేశంపై ఆధిపత్యం చెలాయించడానికి కలకత్తాలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటుగా భారతదేశం మొత్తానికి విస్తరించడానికి అనేకమైనటువంటి స్థానాల్లో కలకత్తా, గోవా మరియు మద్రాసు వంటి స్థానాల్లో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీలు స్థాపించి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ అభివృద్ధి చేస్తున్నే క్రమంలోనే వాళ్ళు క్రమంగా భారతదేశంపై దండయాత్ర చేసి భారతదేశంపై ఆధిపత్యం చేయడం జరిగింది. ఈ ఆధిపత్యంలో అనేక మంది రాజులను హస్తగతం చేశారు. అతిథి దేవోభవ అని మనం ఆశ్రయించినందుకు గాను అతిథులుగా వచ్చినటువంటి ఆంగ్లేయులు భారతీయులను హతమార్చడం మొదలు పెట్టారు. ఇలా క్రమంగా అనేక మంది భారతదేశానికి చెందినటువంటి రాజులను హత్య చేశారు. ఇలా హత్యలు చేస్తూ ఉన్న క్రమంలో వీరి యొక్క ఆధిపత్యాన్ని గుర్తించినటువంటి ఏకైక మొదటి రాజు ఎవరు అంటే సిరాజ్ దౌలత్. ఈ సిరాజ్ దౌలత్ అనే రాజు 1750వ సంవత్సరంలో మొదటిసారిగా ఆయనను గుర్తించి
ఆయనను అణిసివేయాలి అని, ఆంగ్లేయులను అణిసివేస్తే గాని భారతదేశాన్ని కాపాడవచ్చు అని ఆ రోజు అణిసివేతకు ముందుకు వచ్చినటువంటి మొదటి రాజు ఎవరు అంటే సిరాజ్ దౌలత్ అనేటువంటి రాజు. ఇలా క్రమంగా వారిని అణిచివేయడంలో భాగంగా 1757 సంవత్సరంలో మొదటిసారిగా యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం పేరే ప్లాసీ యుద్ధము. అయితే 1957లో ప్లాసీ యుద్ధం సిరాజుద్దీన్ యొక్క సైన్యం బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. 300 మంది బ్రిటిష్ సైనికుల చేతిలో 18,000 మంది అయినటువంటి సిరాజుద్దీన్ సైన్యం ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి అని చెప్పి రాజీవ్ దీక్షిత్ గారు దానిపైన రీసెర్చ్ అనేది చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఆ రీసెర్చ్ లో భాగంగా అతనికి తెలిసింది ఏమిటంటే సిరాజుద్దీన్ యొక్క సైన్యం యొక్క అధికారి ఎవరైతే ఉన్నారో మీర్ జఫాన్ వెన్నుపోటుకి కారణం అని ఆ విషయం గమనించడం అనేది జరుగుతుంది. ఈ మీర్ జఫాన్ అనే వ్యక్తి రాజ్య అధికారం కోసం, డబ్బు కోసం బ్రిటిష్ వారు చేయి పట్టి వారితోనే కలిసి ఉండడానికి గమనించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అతను బెంగాల్ నవాబ్గా రాజ్యాన్ని దక్కించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సైన్యం ఎవరైతే ఉంటారో 18,000 మంది సైన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళని పోర్ట్ బెయిన్ లో బందీలుగా ఉంచి వాళ్ళని హతమార్చడం అనేది జరుగుతుంది. ఆ రోజు అలా మీర్ జాఫర్ అనే ఒక సైన్యాధ్యక్షుడు తన స్వార్థం కోసం దేశద్రోహం చేస్తే మనం 200 సంవత్సరాల బానిసలుగా బతకాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. తిరిగి 200 సంవత్సరాల తర్వాత కొన్ని వందల మంది మీర్ జాఫర్లు పొలిటీషియన్స్ అనే ముసుగులో భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇది ఎలా జరుగుతుంది అంటే గ్లోబలైజేషన్ పేరుతోటి, డెవలప్మెంట్ అనే పేరుతోటి ఫారిన్ కంపెనీని ఇన్వైట్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వీళ్ళ స్వార్థం కోసం 30% ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ 100% చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి 40% ఉన్నదాన్ని 20% తగ్గించేశారు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చేసి 40% నుంచి 20% తగ్గించడం జరిగింది. అదే ఒక భారతీయుడు కనుక ఇండస్ట్రీ పెట్టి డెవలప్ చేయాలనుకుంటే మన ట్యాక్సులు వాళ్ళకన్నా మనం ఎక్కువ కట్టాల్సిన పొజిషన్ ఉంది. ఈ రోజు వాళ్ళు ఏ స్థాయికి దిగజారంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఇవ్వడానికి కూడా దిగజారిపోయారు. భారతీయ ప్రభుత్వ విదేశీ అనుకూల విధానాల వల్ల ద్వంద్వ పౌరసత్వాన్ని ఇవ్వడమే కాకుండా ఈ మన రాజకీయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసే విధంగా మన భారతీయ విధానాలు ఉన్నాయి. అవి ఏ విధంగా అంటే ద్వంద్వ పౌరసత్వం ద్వారా పౌరసత్వంతో ఇక్కడ ఎన్నికల్లో గెలిచి గుండాయిజంతో, రౌడీజంతో వాళ్ళు ఎన్నికల్లో చట్టసభలో ప్రాతినిధ్యం వహించి చట్టాలు తయారు చేసి వాళ్ళ చేత పరిపాలింపబడే విధానాలు మన భారత ప్రభుత్వ విధానాలుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విధానాలు ఈ విధానాలు అనేవి ఇక్కడి నుంచి వచ్చినవి కాదు. మన భారత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు అక్కడ మౌంట్ బాటన్ తో అధికార మార్పిడి ఒప్పందం చేసుకొని అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 127 కంపెనీలకు భారతదేశం నుంచి పంపించాల్సిన అవసరంలో భాగంగా వాళ్ళకి కేవలం 126 కంపెనీలను మాత్రమే ఇక్కడ ఉంచుకొని ఒకే కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీని ఇక్కడ నుంచి భారతదేశ విధానాలు అనేవి మన భారతీయ రాజకీయ వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేశారు. ఈ విధంగా ప్రభావితం చేయడమే కాకుండా మన విద్యా విధానాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. 1858లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉన్నది. ఈ రోజు మనకు బాంబే యూనివర్సిటీ, కల్కట్టా యూనివర్సిటీ, మద్రాస్, చెన్నై యూనివర్సిటీ ఈ రోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం. 1894లో ల్యాండ్ అక్విజిషన్ సిస్టమ్ ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా లార్డ్ డెల్హౌసీ గారు స్టేట్స్ ని కాన్కర్ చేస్తూ వస్తూ ఝాన్సీకి వచ్చారు. అయిపోయిందండి. ఓకే అండి. 7th పర్సన్ ఒక 5 సెకండ్స్ మాట్లాడారంటే, ఇక్కడ 5 సెకండ్స్ అంటే 15 సెకండ్స్ మాట్లాడారు. రైట్.
ఒక్క నిమిషం అండి. సార్ కదం గారు నెక్స్ట్ గ్రూప్ జే అండి. జే ఫర్ జమ్మూ. జేనా? ఎస్ ఎస్ జే అండి. జమ్మూ. జే ఫర్ జమ్మూ. హ్యాపీ ఈవినింగ్ సార్. ఒక్క నిమిషం స్టార్ట్ కాలేదు సార్. అది ఓకే. జే ఫర్ జమ్మూ స్టార్ట్. రెడీ స్టార్ట్. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది అనుకున్నాం, కానీ భారతదేశం బానిసత్వంలో 500 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1498 మే 20న వాస్కోడి గామా భారతదేశాన్ని కనుగొన్నాడు. అతను ఒక మాఫియా కింగ్, మరొక మాఫియా కింగ్ కొలంబస్. వీళ్ళిద్దరూ ఐరోపా ఖండానికి చెందిన అతి శక్తివంతమైన 2 దేశాలు, స్పెయిన్ మరియు పోర్చుగల్ కి చెందిన వాళ్ళు. వీళ్ళు కొలంబస్ ఏమో అమెరికాని దోచుకున్నాడు, మరియు వాస్కోడి గామా ఏమో ఇండియాని దోచుకున్నాడు. వీళ్ళ మనసులో ఎలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే 1415 భాగంలో ఆ మధ్య కాలంలో వీరి మధ్య గొడవలు జరిగేవి. దానికి పరిష్కారం కోసం హోప్ దగ్గరికి వెళ్తే పోప్ ఏమో ఒక ఆదేశాన్ని జారీ చేశాడు. ఏమనగా 1492 తర్వాత ప్రపంచ దేశం మొత్తం సంపద 2 విధాలుగా విభజించారు. అందులో ఒక భాగం తూర్పు మరియు మరొకటి పశ్చిమ. తూర్పు భాగాన్ని మొత్తం పోర్చుగల్ వారు దోచుకోవాలి, మరియు స్పెయిన్ భాగం మొత్తం పశ్చిమ భాగాన్ని స్పెయిన్ వాళ్ళు దోచుకోవాలి. నెక్స్ట్ 1492లో ధార్మిక సమస్య అయినటువంటి 6వ పోపు ఒక నిర్ణయానికి వచ్చాడు. వీరి మధ్య జరుగుతున్నటువంటి వివాదాలను పరిష్కరించడానికి కారణంగా ప్రపంచ మొత్తానిగా 2 భాగాలుగా విభజించాడు. ఒకటి పశ్చిమ భాగము, రెండోది తూర్పు భాగం. పశ్చిమ భాగాన్ని కొలంబస్ కు అప్పచెప్పాడు, తూర్పు భాగాన్ని అది మన వాస్కోడి గామా అప్పచెప్పాడు. అయితే వీరిద్దరు కూడా భారతదేశం తూర్పు భాగంలో ఉంది కాబట్టి భారతదేశం పైన వాస్కోడి గామా, కొలంబస్ ఏమో అమెరికా పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. వాస్తవంగా పరిశీలించినట్టయితే చరిత్రలో ఇద్దరు కూడా నర హంతకులే, నర ఉద్దములే. చరిత్ర సృష్టించినట్టు వీళ్ళిద్దరు కూడా నరరూప రాక్షసులే. అమెరికాలోని స్థిరపడి ఉన్న రెడ్ ఇండియన్స్ వాళ్ళు మాయా సంస్కృతిని పాటించేవారు. ఆ మాయా సంస్కృతిని పాటిస్తున్నటువంటి వారిని కొలంబస్ నిర్ధారంగా నిర్దిక్షంగా వాళ్ళ యొక్క ప్రాణాలను ఇంచుమించుగా 10 కోట్ల మందిని మట్టు పెట్టాడు. అయినప్పటికీ అలా 10 కోట్ల మంది చనిపోయి ఈ రోజు ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి అమెరికా ఒక సందర్భంలో మానవ హక్కుల గురించి మాట్లాడుతుంది. ఈనాడు 10 కోట్ల శివాల పైన నిర్మాణమైన అమెరికా ఈనాడు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అనేక విషయాలు మాట్లాడుతున్న ఘనత అసలు అమెరికాకు ఉందా అని ప్రశ్నించదు. అదే విధంగా మన యొక్క వాస్కోడి గామా భారతదేశానికి కాలికట్ గుండా వచ్చి, కేరళలోని కాలికట్ గుండా వచ్చి కాలికట్ రాజైనటువంటి జామోరిన్ ను హత్య చేశాడు. అయితే కాలికట్ జామోరిన్ హత్య చేసి ఆ యొక్క రాజ్యానికి ఇతడే ప్రభుగా ఉంటాడు. భారతదేశాన్ని మొత్తం మీద అతడు ఇంచుమించుగా 7 సార్లు దోచుకున్నాడు వాస్కోడి గామా. ఒక్కసారి 7 ఓడల యొక్క బంగారు నాణ్యాలు తీసుకెళ్లాడు. తర్వాత 11, 12 ఓడల బంగారు నాణ్యం తీసుకెళ్లారు. తర్వాత 21, 22 బంగారు నాణ్యాలను ఓడల బంగారు నాణ్యాన్ని తీసుకున్నాడు. అదే విధంగా భారతదేశంలో ఈ విధంగా దోచుకున్నాడు వాస్కోడి గామా. అదే విధంగా భారతదేశంలో ఎంతో ధనం ఉంటుందన్న భావించి ఆనాటి మొఘల్ రాజు అయినటువంటి గజనీ మహమ్మద్ కూడా సోమనాథ్ దేవాలయాన్ని 17 సార్లు దోచుకొని భారతదేశాన్ని కొల్లగొట్టడానికి వివిధ విధాలుగా ప్రయత్నించారు. నెక్స్ట్ 14వ శతాబ్దంలో ప్రపంచంలో కల్లా యూరోపియన్ దేశాలు, అమెరికన్ దేశాలు చాలా దారిద్ర్యాన్ని అనుభవించారు. సో వాళ్ళు వాళ్ళ మనుగడ కోసం, మౌలికమైన మనుగడ కోసం పక్కన దేశాలను కొల్లగొట్టడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే వాస్కోడి గామా ఇండియాకి రావడం, ఆ తర్వాత పోర్చుగల్, ఫ్రెంచ్ మరియు డచ్ కంపెనీలు ఇండియాకి వచ్చి మన సంపదను 60-70 ఏళ్ల పాటు కొల్లగొట్టారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపదను కొల్లగొట్టడమే కాకుండా మనల్ని బానిసలుగా చేసి మనల్ని పరిపాలించాలనుకున్నారు. ఆ ప్రక్రియలోనే వాళ్ళు ముందుగా సూరత్ ని వాళ్ళ స్థావరంగా ఎంచుకొని అందులో ఉన్న నవాబు దగ్గరికి వెళ్ళి వాళ్ళు వ్యాపార రీత్యా వచ్చామని వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తామని అడగగా ప్రభు ఒప్పుకోవడంతో వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత ఆ ప్రభువునే కుట్ర చేసి చంపేసి తర్వాత వాళ్ళు కలకత్తా, ఇలాగే భారతదేశం వివిధ ప్రదేశాల్లో అయిన కలకత్తా, ఢిల్లీ, ఆగ్రా ఇలాంటి ప్రదేశాలన్నింటిలోకి వెళ్ళి వాళ్ళ స్థావరాలు పెట్టుకొని ఆక్రమించడం మొదలు పెట్టారు. గమనించిన సిరాజుద్దౌలా అప్పటి కలకత్తా నవాబు వీటికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి పాలసీ యుద్ధాన్ని ప్రకటించాడు.
నెక్స్ట్ ప్రొఫెసర్ ధర్మపాల్ ఇచ్చిన కీలక డాక్యుమెంట్స్ నకల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ప్లాసీ యుద్ధంలో 300 మంది ఆంగ్లేయుల సైన్యం 18,000 మంది బెంగాల్ నవాబు ఫిరాజ్ దౌలా సైన్యం పాల్గొన్నారు. యుద్ధమే జరిగితే ఓటమి తథ్యం అని గ్రహించిన ఆంగ్లేయ సైన్యాధ్యక్షుడు రాబర్ట్ క్లైవ్ కుట్రలు కుతంత్రాలకు పూనుకున్నాడు. తన గూఢచారుల ద్వారా ఫిరాజ్ దౌలా సర్వ సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫర్ ఒక దురాశ పరుడు మరియు పదవి కాంక్ష కలవాడు అని తెలుసుకొని మీర్ జాఫర్ తో రహస్య ఒప్పందం చేసుకుంటాడు. బెంగాల్ నవాబు పదవి ధనం మొత్తం మీర్ జాఫర్ కు. మీర్ జాఫర్ చేయవలసింది ఏంటంటే యుద్ధం రోజు యుద్ధం మొదలు కాగానే తన సైన్యం మొత్తం 18,000 మంది యుద్ధం చేయకుండానే 300 మంది ఆంగ్లేయ సైన్యం ముందు లొంగిపోవడానికి ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్, ఆ ఒప్పందం ప్రకారము మీర్ జాఫర్ రాబర్ట్ క్లైవ్ 1757 జూన్ 23న యుద్ధం ప్రారంభం రోజున 3000 రాబర్ట్ క్లైవ్ యొక్క 300 మంది సైనికుల ముందు మన మీర్ జాఫర్ యొక్క 8,000 మంది సైనికులు ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవడం వల్ల వారిని కలకత్తాలోని పోర్టు బిలియంలో ఆకలితో 10 రోజులు ఉంచి 11వ రోజున అత్యంత దారుణంగా హత్య చేస్తారు. తర్వాత సిరాజ్ దౌలాను కూడా హత్య చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒకే ఒక మీర్ జాఫర్ దేశద్రోహి వల్ల మనం 200 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళాము. మరియు ఎంతో మంది ప్రాణాలను, దాదాపు 6 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. ఉధమ్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎంతో గొప్ప వాళ్ళను పోగొట్టుకున్నాం. సో ఈ విధంగా విదేశీ కంపెనీలను మన దేశానికి ఆహ్వానించడం ఎంతో ప్రమాదకరం. నెక్స్ట్, ఇంత జరిగినా మన దేశానికి విదేశీ కంపెనీలను సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానించే వారిలో మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఈ పోటీలో మనము వారికి మన గతంలో వారి యొక్క పెట్టుబడులను కొన్ని నిబంధనలు ఉండేవి, అది 39% ఉండేది. దానిని లిబరలైజేషన్లో భాగంగా 51%, తర్వాత 74%, తర్వాత 100% చేయడం జరిగింది. దీనివల్ల విదేశీ కంపెనీలు మన దేశానికి ఇష్టానుసారంగా రావడం పోవడం జరుగుతుంది. అయితే దీన్ని బట్టి భవిష్యత్తును చూసుకున్నట్లయితే వారు మన దేశానికి వచ్చినప్పుడు వారు ఆయుధాలతోటి రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఆయుధాలు లేకుండానే వచ్చేటువంటి అవకాశము ఇచ్చినట్లుగా అవుతుంది. నెక్స్ట్, భారతదేశానికి 1946లోనే స్వాతంత్రం వచ్చింది. కానీ ఆ స్వాతంత్రం బ్రిటిష్ పార్లమెంట్ దాని ఆమోదం ద్వారా వచ్చింది. కాబట్టి రాజీవ్ దీక్షిత్ గారు ఇంకా మనకి స్వాతంత్రం అనేది రాలేదనే భావిస్తారు. సార్ 7th స్టార్ట్ 9/7 7th స్టార్ట్. ఓకే అండి. నెక్స్ట్ గ్రూప్ సార్ కలం గారు. సి ఫర్ చెన్నై. ఒక్క నిమిషం. సి ఫర్ చెన్నై. సి ఫర్ చెన్నై అండి. ఆర్ యు స్టార్ట్? నేను చెప్తున్నాను. ఓకే, స్టార్ట్ అండి. స్టార్ట్. గ్రూప్ సి కోఆర్డినేటర్. నా పేరు. ఈ స్వాతంత్ర దినోత్సవ చెప్పడానికి కొంత ఇదిగా ఉంది. నాకు స్వాతంత్రం 70 సంవత్సరాలు అవుతుంది లేదు, మన బ్రతుకులకు 520 సంవత్సరాలు అయిందని చెప్పేసి భావన. అప్పటి నుండి ఇప్పటి వరకు దోపిడీ విషయంలో జరుగుతూ పోతుంది. భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా బానిసలుగా చేసింది మన చరిత్ర పుస్తకాలలో ఒక గొప్ప వ్యక్తిగా చెప్తున్నా వాస్కోడి గామా. క్రిస్టియన్ ఆరోపణకు
సార్ నా మీద స్పాట్ లైట్ తీయండి సార్, నా మీద ఎందుకు పెట్టారు? పేరు మీద పెట్టిన తీసేయండి సార్. ఇలా భారతదేశాన్ని 1612 సంవత్సరంలో ఆంగ్లేయులు మన దేశానికి సూరత్లో అడుగుపెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి దాని నుండి భారతదేశం మొత్తం విస్తరించి మన యొక్క మన అందరినీ లొంగదీసుకొని వాళ్ళు మన బానిసత్వంగా మార్చుకుంటూ పోతుంటే ఫిరోజ్ దౌలా బెంగాల్ నవాబు వాళ్ళ చేసే పనిని ఆయన గుర్తుపట్టేసి ఆయన ఏం చేసిండు, యుద్ధానికి వచ్చేసాడు, యుద్ధం ప్రకటించాడు. అది దాన్నే ప్లాసీ యుద్ధం అని అంటారు. అది జూన్ 23, 1757 సంవత్సరంలో జరిగింది. అయితే దీనికి వీళ్ళు గెలవలేమని ఈ యొక్క ఫిరోజ్ దౌలా యొక్క సైనికాధికారి అయిన మీర్ జాఫర్ను లొంగ తీసుకొని ఆయనకు ఒక ధనాశ, ఒక మన వ్యామోహం, పదవి మీద వ్యామోహాన్ని ఉంచి ఆయనను లొంగ తీసుకుంటారు. అట్లా మన అందరినీ తీసుకొని ఈ ఫిరోజ్ దౌలా లాంటి వాళ్ళు, ఫిరోజ్ జాఫర్ లాంటి వాళ్ళు ఉండడం వల్ల మనం 6 లక్షల మంది అమరవీరులను కోల్పోయాము. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు. ఇప్పుడున్న మన ముఖ్యమంత్రులు కూడా ఇట్లనే తయారవుతున్నారు. మన బయటి దేశం కంపెనీలను ప్రోత్సహిస్తూ వాళ్ళు ఇచ్చేస్తున్నారండి. వివిధ దేశాల యొక్క కంపెనీలు మన దేశంలో పెట్టుబడి పెట్టాలంటే వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఏంటంటే కేవలం 39% మాత్రమే ఉండాలి వాళ్ళు. కానీ వరకు ఇది ఒకటే కాదు, ఒక ప్రధాన పార్టీకి చెందిన ఒక ఆర్థిక మంత్రి విదేశీ పెట్టుబడుల సంస్థలకు కమిషన్ ఏజెంట్ గా పనిచేయడానికి వీలైతే చట్టసభల్లో చట్టం చేయడానికి కూడా వెనుకాడలేదు. ఇది ఒకటే కాదు, విదేశీ వాళ్లకు ఇబ్బంది కలిగించేటటువంటి ఫెరా చట్టాన్ని మరియు ఎంఆర్టీపీ చట్టాన్ని కూడా రద్దు చేయడానికి సిద్ధపడ్డారు. ఇది ఒకటే కాదు, వాళ్లకు 40% ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ను 10% కు చేయడం, 40% ఉన్న క్యాపిటల్ గెయిన్ ను 20% కు చేయడం, అలాగే మన ఇండియన్స్ యొక్క ట్యాక్స్ 40% నుంచి ప్రతి సంవత్సరం పెంచడము, ఇంకా కమర్షియల్ ట్యాక్స్ ను వాళ్ళకి తగ్గించి వాళ్ళకి వీలైతే ట్యాక్స్ హాలిడేని కూడా ప్రకటించడానికి సిద్ధపడ్డాయి. భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ వల్ల విదేశీయులు కొన్ని లక్షలు లేదా కోట్ల పెట్టుబడి పెట్టడం వల్ల భారతదేశంలో డ్యూయల్ సిటిజన్షిప్ పొందవచ్చు. మరి స్వయంగా భారత ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ మీడియా వారు డ్యూయల్ సిటిజన్షిప్ పట్ల మీ అభిప్రాయం చెప్పండి అని అడిగినప్పుడు మా దేశంలో స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టండి, భారత పౌరసత్వం పొందండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా విదేశీ కంపెనీలకు చెందిన వారు భారత పౌరసత్వం పొందవచ్చు. భారతీయ పౌరుడు అయితే భారత పార్లమెంట్ లో పోటీ చేయవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో హత్యలు, దోపిడీ, మర్డర్లు చేసిన వారు చట్టసభల్లో అడుగు పెడుతున్నారు. అలాంటి వారు ప్రస్తుతం భారత పార్లమెంట్ లో 80 మంది దాకా సభ్యులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో పూలన్ దేవిని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ జేబులో పెట్టుకుని తిరిగిన ఒక పోలీసు ఉన్నతాధికారి ప్రస్తుతం ఆమెకు సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. మరి ఎన్నికల్లో గెలుపొందడానికి ఏమి కావాలో మనకు తెలుసు. మొదటిది ధనం, 2 రౌడీయిజం. ఈ 2 మరి విదేశీ పెట్టుబడి కంపెనీలకు చాలా ఉన్నాయి. అలాంటి వాటితో వాళ్ళు భారత పార్లమెంట్ లో భారత పౌరసత్వం పొందినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి స్వేచ్ఛగా గెలుపొందుతారు. ఇలాగా ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో 3 ఎమ్మెల్యేలు, రాజ్యసభలో ఒక ఎంపీ విదేశీ వాళ్ళు ఉన్నారు. ఇదే కొనసాగితే 1757 నాటి పరిస్థితులు మళ్ళీ వస్తాయనడంలో అతిశయోక్తి కాదు. థ్యాంక్ యూ.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత సంపన్నుడైనటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఇంగ్లాండ్ పార్లమెంట్ లో ఒక సభ్యుడు నెహ్రూ గారి గురించి ఇలా అన్నాడు, నెహ్రూ గారు భౌతికంగా భారతీయుడు అయినప్పటికీ అతను మానసికంగా భౌతికంగా ఆంగ్లేయుడు. అలాంటి వ్యక్తికి పదవిని ఇవ్వడం ద్వారా అతను మనకు అనుకూలంగా పనిచేస్తాడు. నెహ్రూ గారు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అగ్రిమెంట్ 1947 లో 127 విదేశీ కంపెనీలను పారద్రోలాల్సి ఉండగా ఒక ఈస్ట్ ఇండియా కంపెనీని మాత్రమే పారద్రోలి మిగతా 126 కంపెనీలను అలానే కొనసాగించారు. 1946 లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ని ఇంగ్లాండ్ ప్రభుత్వం ఆమోదించింది. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ రూల్. ఈ యాక్ట్ ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే భారతదేశాన్ని 1000 ఏళ్ళు బానిసత్వ దేశంగా పరిపాలించడానికి ఏర్పాటు చేయబడింది. అలాంటి రూల్ ని ఆదర్శంగా తీసుకొని మన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అలాగే మన భారత రాజ్యాంగంలో 95 ఆర్టికల్స్ అలానే రూపొందించడం జరిగింది. 1860 ఇండియన్ పోలీస్ యాక్ట్. ఇండియన్ పోలీస్ యాక్ట్ 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకి భయపడి ఏర్పాటు చేయబడినటువంటి యాక్ట్. ఇది పోలీసులకి ప్రత్యేక అధికారాలు ఇచ్చి 5 కంటే ఎక్కువ గుమిగూడితే వారిపై లాఠీ చార్జ్ చేయమని ఇచ్చినటువంటి రూల్. నెక్స్ట్ 1860 ఇండియన్ సివిల్ సర్వీసెస్ యాక్ట్. ఇది రెవెన్యూ సుంకాలను వసూలు చేయడానికి ఏర్పాటు చేయబడింది. అలాగే 1858 ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ లార్డ్ మెకాలే గారు ఏర్పాటు చేశారు. ఈ యాక్ట్ ద్వారా భారతదేశంలో సనాతనంగా కొనసాగుతున్నటువంటి విద్యా విధానాన్ని తొలగించి ఆంగ్లేయ విద్యను ప్రవేశపెట్టాలని వాళ్ళు అనుకున్నారు. అలాంటి ప్రవేశపెట్టినటువంటి విద్యని భారతీయులు అభ్యసిస్తే శారీరకంగా భారతీయులు అయినప్పటికీ మానసికంగా వాళ్ళు ఆంగ్లేయులే అవుతారు. అలాంటి యూనివర్సిటీల నుంచి వచ్చిన ప్రొఫెసర్స్ అధికారులుగా మారితే వాళ్ళు మనకు అనుకూలంగా పరిపాలించడం జరుగుతుందని దురుద్దేశంతో ఏర్పాటు చేసిన 5th పర్సన్ అండి. 6/5. పదం గారు నెక్స్ట్ గ్రూప్ ఎఫ్ ఫర్ ఫ్రాన్స్. ఎఫ్ ఫర్ ఫ్రాన్స్. ఒక్క నిమిషం అండి. స్టార్ట్. హ్యాపీ ఈవినింగ్. నా పేరు దివాకర్. ఎఫ్ గ్రూప్ తరపున 75వ స్వాతంత్ర శుభాకాంక్షలు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులకు మా వందనములు. శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి స్వాతంత్రమా బానిసత్వమా వీడియో ఆధారంగా కొన్ని ముఖ్య విషయాలు మీ ముందు ఉంచే చిన్న ప్రయత్నం. ఈ రోజుకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. కానీ భారతదేశం బానిసత్వానికి 500 ఏళ్లు పూర్తి చేసుకుంది. నిజానికి వాస్కోడిగామా భారతదేశాన్ని కనుగొనలేదు. వాస్కోడిగామా వచ్చింది దోచుకోవడానికి. వాస్కోడిగామా ఒక ప్రసిద్ధ వ్యక్తిత్వం కాదు. అతను ఒక పోర్చుగల్లో మాఫియా డాన్. 15వ శతాబ్దంలో వాస్కోడిగామా మన దేశానికి 1498 మే 20న దోచుకోవడానికి వచ్చాడు. వాస్కోడిగామా భారతదేశాన్ని దోచుకున్న తర్వాత ఏం జరిగింది? నిజానికి వాస్కోడిగామా కంటే ముందే రజనీ మహమ్మద్ భారతదేశాన్ని దారుణంగా దోచుకున్నాడు. అయితే వాస్కోడిగామా దాన్ని వ్యవస్థీకరించి భారతదేశ సంపదను ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఆ తర్వాత పోర్చుగల్, ఫ్రాన్స్, డచ్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని దారుణంగా దోచుకున్నారు. ఆ తర్వాత ఆంగ్లేయులు వచ్చారు. ఆంగ్లేయులు వచ్చిన తర్వాత వాళ్ళు దోచుకునే పద్ధతిని మార్చారు. వారికి సంబంధించిన ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి ముందుగా సూరత్, కలకత్తా, మద్రాస్, ఢిల్లీ, ఆగ్రా ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి భారతదేశాన్ని హస్తగతం చేసుకున్నారు. అయితే 1750 సంవత్సరానికి భారతదేశం ఆంగ్లేయులైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీకి బానిసగా మారిపోయింది. ఈ విషయాన్ని ఎవరు ఊహించని సమయంలో ఒక వ్యక్తి ఈ విషయాన్ని గుర్తించగలిగారు. ఆ వ్యక్తి బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా. రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలోని 300 మంది బ్రిటిష్ సైన్యాన్ని తన దగ్గర ఉన్న 18,000 మంది సైన్యంతో
ఎదుర్కొని వాళ్ళని తరిమి కొట్టాలని ప్రయత్నించడం జరిగింది. ఆ తరిమి కొట్టే ప్రయత్నంలో భాగంగా 1757 జూన్ 23వ తారీఖున ప్లాసీ యుద్ధం ప్రారంభించడం జరిగింది. కానీ 18,000 మంది సైనికులతో ఉన్న వాళ్ళు 300 మందిని ఎదిరించలేక ఓడిపోయింది. దానికి కారణం మీర్ జాఫర్ అనే సర్వసైన్యాధ్యక్షుడు. ఈ సర్వసైన్యాధ్యక్షుడు అధికార వ్యామోహంతో జన్మభూమికి మోసం చేసి అందరి సైనికుని సరెండర్ అయ్యేలా చేశారు. దానివల్ల జీవితం ఇదంతా కష్టమైపోయింది. ఇలాంటి మీర్ జాఫర్ ఇంకా చాలా మంది ఉన్నారా? ఆ రోజు ఒక్క మీర్ జాఫర్ మాత్రమే. ఈ రోజు మన దేశంలో అనేక మంది మీర్ జాఫర్లు ఉన్నారు. నేటి మన రాజకీయ నాయకులు పదవుల కోసం విదేశీ కంపెనీలను దేశంలోకి అనుమతిస్తూ ఉన్నారు. ఈ రోజు మన భారతదేశంలో 4,000కు పైగా ఈ కంపెనీలు ఉన్నాయి. ఈ విషయంలో అన్ని పార్టీలు కూడా దొంగలే. అధికారం లేనంత వరకు విదేశీ కంపెనీలను నిందిస్తారు. అధికారం వచ్చిన తర్వాత వాటిని రెడ్ కార్పెట్లు పరుస్తూ ఉంటారు. ఇందులో ఏ పార్టీ కూడా నిందించవలసిన అవసరం లేదు. అన్ని పార్టీలు కూడా దొంగలే. అడ్వాంటేజ్ ఆఫ్ మహారాష్ట్ర అనే పేరుతో ఇటీవల మన మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక పండగ వాతావరణాన్ని సృష్టించింది. అంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క విదేశీ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తూ ఉన్నారు. అలాగే లిబరలైజేషన్ పేరుతో 39% 100% కూడా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కంపెనీలు యుద్ధాలు కానీ కత్తులు కానీ పట్టుకునే అవసరం లేదు. వాళ్ళ చేతిలోనే రాజ్యాధికారం అనేది ఉంది. ఎంఆర్టీపీ ఫెరా చట్టాలను తొలగించారు. విదేశీయులు మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఇచ్చారు. విదేశీయులు మనకి ఏ రకంగానూ ఆటంకాలు రాకుండా, ఇబ్బందులు కలగకుండా వారు ట్యాక్సులు పే చేసిన విధానంలో 40% నుంచి 10%కి, అలాగే క్యాపిటల్ గెయిన్ పర్సెంటేజ్ ని 40 నుంచి 20% కి చేయడం జరిగింది. వాళ్ళు మన దగ్గర పెట్టుబడి పెట్టే శాతం కూడా 39% నుంచి 54% వరకు చేరింది. అలాగే వాళ్ళకి మన దేశంలోని పౌరసత్వం ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ లో పోటీ చేసే అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత పార్లమెంట్ లో అడుగు పెట్టే అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇలాగా ఎంతో మంది 80 మంది వరకు ఎంపీలు మన దగ్గర రావడం జరిగింది. వాళ్ళల్లో చాలా మంది దుండగులు ఉన్నారు, మర్డర్లు చేసే వాళ్ళు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు. ఇందులో పూలందేవి ఒక నటోరియల్ క్రిమినల్. 30 మర్డర్లు చేసింది. కానీ తనను అరెస్ట్ చేయాల్సిన పోలీస్ అధికారికి తనకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది. 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దారుణమైనటువంటి ద్రోహానికి గురైంది. ఆనాడు మనం లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఏంటి? అధికారం కోసం అరువులు చాచినటువంటి వ్యక్తి ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎవరు? అత్యంత ధనికుడు. అతను మన ప్రథమ ప్రధాని. ఇతను మన ప్రథమ. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి భౌతికంగా భారతీయుడు అయినప్పటికీ మానసికంగా ఆంగ్లేయుడు. కావున మనం ఆంగ్లేయులు ఎల్లగొట్టినప్పటికీ ఆంగ్లేయులు అధికారంలో ఉన్నట్టుగానే సాగింది మన దేశ ప్రయాణం. 1947 నాటికి ఆంగ్లేయులు 127 కంపెనీలలో ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే దేశాన్ని వదిలి వెళ్ళింది. రిమైనింగ్ 126 కంపెనీలు ఇండియాలోనే ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారమే మన రాజ్యాంగం రాయడం జరిగింది. ఇండియన్ పోలీస్ యాక్ట్ అండ్ ఇండియన్ సర్వీస్ యాక్ట్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటివి. మరి వీటిని మనం ఇప్పటికీ కూడా యూజ్ చేస్తూ ఉన్నాము. 1958లో ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్, లార్డ్ మెకాలే యాక్ట్, ఈ విధంగానే ఇప్పటికీ కూడా ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది ఉంది. సింధియా ఫ్యామిలీ ఝాన్సీ రాణిని హతమార్చి చంపారు. ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాజకీయాల్లోనే కొనసాగుతూ ఉన్నారు. 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి స్వాతంత్రం ఇచ్చినటువంటి ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి లార్డ్ మౌంట్ బ్యాటన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎవరికి? ఫ్రాన్స్ యొక్క రచయిత, అతని పేరు డొమినిక్ లబ్నీ. అతని రాసిన పుస్తకంలో ద డివిజన్ ఆఫ్ ఇండియా అండ్ లార్డ్ మౌంట్ బ్యాటన్, దాంట్లో తన అన్నమాట ఏంటంటే, ఈ ఆగస్టు 15 అర్ధరాత్రి ఎందుకు ఇచ్చారు స్వాతంత్రం అని క్వశ్చన్ వేసినప్పుడు, ఆగస్టు 15 అర్ధరాత్రి జ్యోతిషం ప్రకారంగా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఆ నెగిటివ్ లో భారతదేశం టోటల్ గా కొలాప్స్ అవబోతుంది, అది పూర్తిగా విభజించబడుతుంది, అది పూర్తిగా నాశనం కాబోతుంది అనేది చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, మనము
మనకి ఏదైతే 1946లో ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటిది. ఇంకా మనం చెప్పాలంటే మనకు ఈ విభజించి ముక్కలైపోయిన తర్వాత పరిపాలన విధానం పూర్తిగా అయిపోతుందని, తర్వాత ఇలాంటి చెడు నిర్ణయాలకు వచ్చినటువంటి ఈ సమయాన్ని మనము ఏ విధంగా ఫీల్ అవ్వాలి, ఇది మంచిదా చెడ్డదా అనే విషయంలో మనకు రాజీవ్ దీక్షిత్ గారు ఈ పాయింట్ లేవనెత్తారు. ఏంటి ఇది స్వాతంత్రమా బానిసత్వం అని. ఆ రోజున మనకు వచ్చింది స్వాతంత్రమా బానిసత్వం అని మనం ఇప్పటికైనా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతూ జై హింద్, జై భారత్, వందే మాతరం. గ్రేట్ అండి. కరెక్ట్ గా 8 చేశారు. ఎగ్జాక్ట్ నెక్స్ట్ 8/8 అండి. 1 minute 8/8 కరెక్ట్ టైం. జై హింద్, జై భారత్ 8 నిమిషం దగ్గర వచ్చింది. కాకపోతే చాలా మంది టెన్షన్ పడుతున్నారండి. టెన్షన్ పడద్దు, ఫ్రీగా ఉండండి. ఒక నిమిషము నేను నెక్స్ట్ నోట్ చేసుకుంటాను నేను. ఓకే అండి, నెక్స్ట్ బ్యాచ్ సార్. నెక్స్ట్ హెచ్ అండి. హెచ్ ఫర్ హైదరాబాద్. హెచ్ ఫర్ హైదరాబాద్. హెచ్ సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. హెచ్ అండి. హెచ్. ఓకే ఓకే అండి, మీరు రెడీగా ఉండండి. నేను టైం స్టార్ట్ చేస్తున్నాను. హెచ్ ఫర్ హైదరాబాద్. రెడీ, స్టార్ట్. అందరికీ నమస్కారము. ఆచార్య రాజీవ్ దీక్షిత్ గారితో 1990 సంవత్సరంలో చెప్తూ, ఇది మన భారతదేశానికి అత్యంత ప్రధానమైన విషయం. 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికి 50 ఏళ్ళు పూర్తయిందని మన ప్రభుత్వం వారు చెప్తున్నా, కానీ మన బానిసత్వంలో 50 ఏళ్ళు పూర్తి చేసుకునే ఉందని నా ఉద్దేశం. చరిత్ర ప్రకారము 1999 సంవత్సరంలో వాస్కోడ గామా మన భారతదేశం ఉపఖండాన్ని కనుక్కున్నాడని చెప్తున్నారు. కానీ వేల సంవత్సరాల నుండి విరాజిల్లుతున్న మన భారతదేశాన్ని దోచుకోవడానికే వచ్చాడు. మంచి నావికుడు అనుకున్న వాస్కోడ గామా ఒక డాన్ మాఫియా కింగ్. యూరప్ దేశంలో స్పెయిన్, పోర్చుగల్ బలీయమైన దేశాలు. స్పెయిన్కి చెందిన కొలంబస్ పశ్చిమ భాగమైన అమెరికాను, పోర్చుగల్ చెందిన వాస్కోడ గామా తూర్పు భాగమైన భారతదేశమును దోచుకున్నటకు అప్పటి ఆరోపు నిర్ణయించాడు. ఎందుకంటే ప్రపంచ అధిక సంపద ఈ భూభాగంలో మాత్రమే ఉంది. వాస్కోడ గామా భారతదేశ సంపదను 40 వాళ్లు బంగారం దోసుకొని వెళ్ళాడు. అంటే అదే మన భారత బానిసత్వానికి నాంది పలికి మన దేశానికి పోర్చుగల్ అయితేనేమి, ఫ్రాన్స్, డచ్, ఆంగ్లేయుల పరిపాలించడానికి నాంది పలికింది. నెక్స్ట్ ఓవర్ టు రమేష్ గారు. చెప్పండి సార్ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. ప్రపంచంలో 2 దేశాలు శక్తిమంతులుగా ఉండేవి. అవి స్పెయిన్ మరియు పోర్చుగల్. స్పెయిన్ కొలంబస్ మరియు పోర్చుగల్ వాస్కోడి గామా ఇద్దరు కూడా దోపిడీ దొంగలుగా ఉండి వారి దేశాలను దోచుకుంటూ వారు పడ్డటువంటి సంపదను దోచుకున్నటువంటి సంపదను పంచుకునేదానికి ఘర్షణ పడుతుండగా పోప్ 6 వారు దోచుకున్నటువంటి విషయాన్ని 2 విభజించి 2 తూర్పు భాగము మరియు పడవ భాగంగా విభజించి క్రైస్తవ మతాధికారాన్ని భయంకరంగా తయారు చేసి వారు ఒక ప్రపంచాన్ని 2 భాగాలుగా విభజించి దోచుకోమని చెప్పడం జరిగింది. అందులో అమెరికాకు చెందినటువంటి మాయా సంస్కృతి వారిని దారుణంగా వాళ్ళు హింసించి మొత్తం ఒక 10 కోట్ల మందిని రెడ్ ఇండియన్స్ ని హతమార్చడం జరిగింది. నిజానికి 65,000 మంది మాత్రమే అమెరికా వాసులుగా ఉన్నారు. 10 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ శవాలపై నిర్మించబడేటువంటి వారు కూడా మనకు హ్యూమన్ రైట్స్ గురించి మన కాశ్మీర్ గురించి అయితే పంజాబ్ గురించి చెప్పడం అనేది ఒక దుస్సాహసము. 1898 మే 20 వాస్కోడి గామా కాలికట్ చేరి జమరాన్ అనేటువంటి ఒక ప్రభువును ఆశ్రయించి అతన్ని అంతమొందించి రాజ్యాధికారాన్ని ప్రభువై సముద్రం తీరంపై వచ్చినటువంటి ఓడలకు పన్నులు విధించి వారు 3 సార్లు వచ్చి 7 ఓడల బంగారాన్ని వెండిని దోచుకొని, రెండోసారి 12 ఓడల బంగారాన్ని దోచుకొని, మూడోసారి 22 ఓడలను దోచుకున్నారు. మూడోసారి కూడా వచ్చేటువంటి కార్యక్రమంలో
వారు అలాంటి దోపిడీ అనేది చేయడం జరిగింది. 4వసారి కూడా వచ్చేవాడు, కానీ అప్పటికే అతను అంతమంది ఇచ్చి వారి తనువు చాలించడం జరిగింది. తర్వాత ఇది ఆసరాగా తీసుకొని ఈ 17 సంవత్సరాలుగా వారు ఎవరైతే మన మహమ్మద్ గజనీ గారు సోమనాథ్ మందిరాన్ని వాళ్ళు మళ్ళీ వచ్చి ఎన్నోసార్లు దోచుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఓవర్. 14-15వ శతాబ్దంలో అమెరికా మరియు యూరోప్ అత్యధిక దారిద్ర్యంలో ఉండేవి. భారత్లో ఉన్న సంపదను దోచుకొని సంపద గల దేశాలుగా మారాయి. అదేవిధంగా వాస్కోడి గామా భారతవనిని దోచుకోవడంలో అనే కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాడు. అదేవిధంగా మహమ్మద్ గజనీ, పోర్చుగల్ వారు, ఫ్రాన్స్ వారు సుమారుగా 70 నుండి 85 సంవత్సరాలు మన భారతదేశాన్ని దోచుకున్నారు. అదేవిధంగా డచ్, హాలాండ్, ఆంగ్లేయులు వచ్చారు. ఆంగ్లేయులు దేశాన్ని దోచుకోవడానికి కాదు, మొట్టమొదటిసారిగా సూరత్కు వచ్చి అక్కడి నవాబుకు ఒక దుకాణం పెట్టుకుంటామని అర్జీ పెట్టుకున్నారు. అమాయకమైన నవాబు వారికి భూమి ఇచ్చాడు. ఆంగ్లేయులు చిన్న దుకాణం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలు పెట్టారు. తర్వాత భూమి ఇచ్చిన నవాబును 1612లో హత్య చేసి అక్కడున్న ఓడరేవును హస్తగతం చేసుకున్నారు. ఈ రకంగా కలకత్తా, మద్రాస్, ఢిల్లీ, ఆగ్రా, లక్నోలో కూడా తమ వ్యాపారాన్ని మొదలుపెట్టి మొత్తం దేశం అంతటా హస్తగతం చేసుకున్నారు. బెంగాల్ నవాబ్ ఫిరోజ్ దౌలా ఆంగ్లేయులను వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. ఈ యుద్ధం 1757లో ప్లాసీ యుద్ధంగా జరిగింది. ఈ యుద్ధంలో ఎవరెవరి సైనికులు ఎంత మంది అనేది లండన్ లో ఉన్న ఇండియా హౌస్ లో 20,000కు పైగా ఉన్నటువంటి దస్తావేజులు ఉన్నాయి. అందులో సుస్పష్టంగా రాసి ఉన్నది. నెక్స్ట్. 1757లో లాసీ యుద్ధంలో జరిగిన యుద్ధంలో సిరాజ్ దౌలా గారి బెంగాల్ నవాబ్గా ఉన్నారు. అక్కడ సైన్యాధిపతి మీర్ జాఫర్ గారు ఉన్నారు. 18,000 సైనికులు ఉన్న మీర్ జాఫర్ సిరాజ్ దౌలా గారికి 300 ఉన్న ఆంగ్లేయుల మధ్యలో ఎవరు గెలుస్తారు అంటే అక్కడ చిన్న పిల్లని అడిగినా చెప్తారు, ఎవరైనా సిరాజ్ దౌలా గారు బెంగాల్ నవాబ్ గెలుస్తారని. కానీ అక్కడ జరిగింది ఏంటంటే సిరాజ్ దౌలా సైన్యాధిపతి ఆంగ్లేయులకి అమ్ముడుపోవడం వల్ల అక్కడ 18,000 సైనికులు ఉన్న భారతీయులు ఓడిపోవడం జరుగుతుంది. ఆ 18,000 సైనికులని పోర్ట్ విలియంలో బెంగాల్లో బంధిస్తారు. వారిని 10 రోజులు ఆకలితో అలమటించేలా చేసి 11వ రోజు వారిని అంతమొందిస్తారు. ఇక్కడ మీర్ జాఫర్ అనే దేశద్రోహి వల్ల భారతదేశం 200 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళింది. ఆ రోజే ఆ యుద్ధంలో విజయం సాధిస్తే 200 సంవత్సరంలో మన 6 లక్షల మంది మన దేశభక్తులు అమరులయ్యేవారు కాదు. నెక్స్ట్. ఈస్ట్ ఇండియాతో మైత్రి సంబంధాన్ని కొనసాగించుకున్న మీర్ జాఫర్ బెంగాల్కి నవాబ్ అయ్యాడు. ఈ దేశంలో ఎటువంటి దుర్గతి పట్టినా పర్వాలేదు అని ఆనాడు తను ఆలోచించి ఉండకపోతే మనం 1757 సంవత్సరంలోనే ఆంగ్లేయుల బానిసత్వం నుండి విముక్తులు అయ్యేవాళ్ళం. ఎందుకంటే మన వైపు 18,000 మంది సైనికులు ఉన్నారు. కేవలం 300 మంది ఆంగ్లేయ సైనికులను చంపడం మనకి పెద్ద విషయమే కాదు. కానీ నిజంగా అలా చేసి ఉంటే భగత్ సింగ్, చంద్రశేఖర్, తాంతియా తోపే, ఝాన్సీ రాణి వంటి అమర వీరులను, అమర జీవుల ప్రాణాలను మనం దక్షించుకునే వాళ్ళం. కానీ ఈనాడు మీర్ జాఫర్ లాంటి మన దేశాన్ని చాలా మంది అలాగే మనకి చేస్తున్నారు. ఈ విధంగా విదేశీయుల కంపెనీలు స్వాగతం పలుకుతున్నారు. అదే తప్పు ఎప్పుడూ చేస్తున్నారు. ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల 250 సంవత్సరాలు మనం బానిసలాగా ఉన్నాము. మరి ఈనాడు మీర్ జాఫర్ వారసులు 4,000 కంపెనీలను మన దేశానికి రండి దోచుకోండి అని ఆహ్వానం పలుకుతున్నారు. మరి ఒక విదేశీ పెట్టుబడి ఇక్కడ పెట్టాలంటే కనుక 39% మాత్రమే అనే నియమం ఉల్లంఘించి 100% వాళ్ళు రాయితీ ఇచ్చేశారు. మొట్టమొదటి వాళ్ళు కత్తులు చేత పట్టుకుని, తుపాకులు చేత పట్టుకుని దోచుకోవడానికి వచ్చారు. కానీ ఈసారి వాళ్ళు దోచుకోవడానికి కత్తులు, తుపాకులు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి వాడు కూడా మీర్ జాఫర్ అయితే ఇక రాబర్ట్ క్లైవ్ ని పంపాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అంచేత ఇక్కడ ప్రతి పార్లమెంటు సభ్యుడు కూడా విదేశీ ఏజెంట్ గా పనిచేయాలని చెప్పేసి, చట్టాన్ని కల్పించాలని చెప్పేసి కొంతమంది ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ప్రవేశపెట్టడానికి చూస్తున్నారు. ఇది వీళ్ళందరూ కూడా మీర్ జాఫర్ లాంటి సార్ 5th one కంటిన్యూ. 8 మంది సారీ 7 members లో 5th one కంటిన్యూ.
ఒక్క నిమిషం అండి. ఓకే సార్, కరణ్ గారు నెక్స్ట్. జీ అండి, జీ ఫర్ గుంటూరు. జీ ఫర్ గుంటూరు. రెడీగా ఉండండి సార్. ఓకే, నేను స్టార్ట్ అంటాను, రెడీగా ఉండండి. రెడీ, స్టార్ట్. హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు కె గణేష్ బాబు అండి. ఇవాళ 75వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అండి. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది అని భారతదేశ ప్రభుత్వం చెప్తుంది. కానీ మన 500 సంవత్సరాల నుంచి బానిస బ్రతుకులు బ్రతుకుతామని నేను అంటున్నానండి. రాజీవ్ గారి యొక్క ఆలోచన ద్వారా నేను చెప్తున్నానండి. ఎందుకోసం అంటే మనం 500 సంవత్సరాల నుంచి బానిస బ్రతుకునే బ్రతుకున్నాం. ఎందుకంటే 500 సంవత్సరాల క్రితం 1498 మే 20వ తారీఖున మనకి వాస్కోడి గామా మన భారతదేశానికి వచ్చారండి. మన భారతదేశాన్ని వాస్కోడి గామా కనిపెట్టారు అని చెప్తారండి అందరూ కూడా. చరిత్రలో అట్లా ఆ విధంగా లిఖించబడిందండి. కానీ అది చాలా శుద్ధ తప్పండి. ఎందుకంటే వాస్కోడి గామా గొప్ప వ్యక్తి అని చెప్పేసి మన సమాజం తయారు చేసిందండి. కానీ వాస్కోడి గామా అలాంటి వ్యక్తి కాదండి. అతను పోర్చుగల్ అనే దేశంలో ఒక పెద్ద డాన్ అండి. ఆ డాన్కు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయండి. ఆయన పోర్చుగల్ దేశంలో అనేక దొంగతనాలు అలాంటివి చేసి ఉన్నాడండి. స్పెయిన్, పోర్చుగల్ అనే 2 ఐరోపా ఖండంలో ప్రముఖ దేశాలు, శక్తివంతమైన దేశాలు పోర్చుగల్, స్పెయిన్ దేశాలండి. ఆ 2 దేశాలు ఏంటంటే ఒకదాన్ని ఒకటి దోచుకుంటూ జరుగుతూ ఉండేదండి. ఒకదానిలో ఒకటి దోచుకొని ఎవరు వాటా ఎక్కువ వచ్చింది, నీ వాటా ఎక్కువ ఉందా, నా వాటా ఎక్కువ ఉందా అని పంపకాలు జరుగుతూ ఉండేవండి. అలా జరిగినప్పుడు భారతదేశానికి వాస్కోడి గామా వచ్చారండి. అలాగే స్పెయిన్ కి అమెరికా దేశానికి కొలంబస్ వెళ్ళారండి. ఈ విధంగా జరిగిందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం. 14-15 శతాబ్దాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి దేశాల్లో పోర్చుగల్లో వాస్కోడి గామా, అలాగే స్పెయిన్ కు కొలంబస్ డాన్లుగా ఉన్నారు. వీరు దోచుకున్నటువంటి సంపదను పంచుకునేటువంటి విషయంలో తేడాలు వచ్చినప్పుడు అప్పుడు మతాధికారిగా ఉన్నటువంటి ఆరో పోపును న్యాయం కోసం వెళ్ళగా అప్పుడు ఆ మతాధికారిగా ఉన్నటువంటి ఆరో పోపు ప్రపంచాన్ని 2 భాగాలుగా చేసి తూర్పు ప్రాంతాన్ని వాస్కోడి గామాకు, అలాగే పశ్చిమ ప్రాంతాన్ని కొలంబస్ కు అప్పచెప్పడం జరిగింది. అయితే ఒక మతాధికారిగా ప్రపంచ ఆస్తిని దోచుకునేటువంటి హక్కు పోపుకి ఎవరిచ్చారనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇక పోపు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా కొలంబస్ సుమారు 15 సంవత్సరాల పాటు అమెరికాను, అక్కడ ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ ను దోపిడీ చేసి పంపించినటువంటి సంపద స్పెయిన్ లో చూసినటువంటి అక్కడ సైన్యం మళ్ళీ అమెరికాకి వెళ్ళి అక్కడ సుమారు 10 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ ను చంపడం జరిగింది. వారి సంపదనంతటిని కూడా దోచుకోవడం జరిగింది. ఆ రకంగా ఈ రోజు అగ్రరాజ్యంగా చలామణి అవుతున్నటువంటి అమెరికా 10 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ ల శవాల గుట్టలపై నిర్మించబడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే అదే దిశలో భారతదేశానికి వాస్కోడి గామా వచ్చాడు. వాస్కోడి గామా కాలికట్ లో ఉన్నటువంటి అక్కడ ప్రభువుగా ఉన్నటువంటి జామరిన్ ప్రభువుని ఆశ్రయించి కొంతకాలం తర్వాత ఆశ్రమించినటువంటి జామరిన్ హత్య చేసి అక్కడ కాలికట్ కు ప్రభువుగా ప్రకటించుకోవడం జరిగింది. ఈ కాలికట్ అనేది కేరళలో సముద్ర తీర ప్రాంతం అండి. అక్కడ ఓడలు వ్యాపార రీత్యా సౌత్ ఈస్ట్ ఏషియా, అరబ్ దేశాలకు వెళ్ళేవి. ఆ ఓడలపై వాస్కోడి గామా ఎక్కువ పన్నులు విధించేవాడు. ఆ పన్నులు చెల్లించిన వారిని దారుణంగా సముద్రంలో ముంచేవాడు. మరి 3 సార్లు మన దేశానికి వచ్చి వెళ్ళాడు వాస్కోడి గామా. మొదటిసారి వచ్చినప్పుడు 7 ఓడలు బంగారు నాణాలు నింపుకొని వెళ్ళాడు. రెండవసారి వచ్చినప్పుడు 11 నుంచి 12 ఓడలు నింపుకొని వెళ్ళాడు బంగారు నాణాలు. మూడవసారి వచ్చినప్పుడు 22 నుంచి 23 ఓడలను నింపుకొని వెళ్ళాడు బంగారు నాణాలతో. మరి ఆ తరువాత మహమ్మద్ గజనీ మన దేశానికి 17 సార్లు దండెత్తాడు. 17 సంవత్సరాలు నిరాటంకంగా కోటాను కోట్లను దోచుకుని వెళ్ళాడు. మన సంపదని ఒకే మందిరాన్ని, అది కూడా గుజరాత్ లో ఉన్న సోమనాథ్ మందిరాన్ని. నెక్స్ట్ సార్. ఆంగ్లేయులకు బానిస కావడానికి ముఖ్య కారణం ఏంటి? ఇంత పెద్ద దేశం, 34 కోట్ల మంది జనం ఉన్న పార్టీలో కేవలం 50,000 మంది ఉన్న ఆంగ్లేయులకు ఏ విధంగా బానిస అయ్యారు? సో దీని గురించి తెలుసుకోవాలంటే ప్లాసీ యుద్ధం గురించి తెలుసుకోవాలి. ఒకవైపు 3,000 మంది సైనికులు, మరొక వైపు
18,000 మంది సైనికులు. సో ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారని చెప్తే చిన్న పిల్లవాడిని అడిగినా కూడా 18,000 మంది ఉన్న సైన్యం గెలుస్తారని చెప్తారు. కానీ ఆ విధంగా జరగలేదు. 3,000 మంది ఉన్న సైనికులు మాత్రమే గెలిచారు. సో భారతీయుల్లో ఒక్కొక్కరు 5గురిని మొట్టుబెట్టేంత సామర్థ్యం ఉన్నప్పటికీ 300 మంది సైనికులు ఉన్న ఆంగ్లేయులు గెలిచారు. 18,000 మంది సైనికులు ఉన్న మరో సైన్యం ఓడిపోయారు. దీనికి గల కుట్ర రాబర్ట్ క్లైవ్ మరియు ఫిరోజ్ ఖాన్ యొక్క కుట్ర వల్ల 300 మంది సైనికులు ఉన్న ఆంగ్లేయులు గెలిచారు. పూర్వం మీర్ జాఫర్ లాంటి వ్యక్తుల వల్ల బ్రిటిష్ వారి చేతిలో మనం పరాజయం పాలయ్యాం. ఈ రోజు అనేక మంది మీర్ జాఫర్ లాంటి మంత్రుల యొక్క స్వభావం ద్వారా దేశాన్ని విదేశీయులకి తాకట్టు పెడుతున్నాం. ఈ ఆల్రెడీ 400 కంపెనీస్ మనం పెట్టుబడి పెట్టాయి. లిబరైజేషన్ పేరుతో 39% నుంచి 51%, 74%, అవసరమైతే 100% కూడా ఇవ్వడానికి చట్టాలని తారుమారు చేస్తున్నారు. తెరా చట్టం తొలగించడము, క్యాపిటలైజేషన్ ట్యాక్స్ అండ్ ఎంఆర్టీపీ చట్టం ద్వారా 40 నుంచి 10% తగ్గించడం జరిగింది. కోర్టులో పెట్టుబడి పెడితే భారతీయ పౌరసత్వం ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాం. మనకి పార్లమెంట్ లో ఎన్నికలలో పోటీ చేసే అధికారం కూడా కల్పించేశాం. తద్వారా బీహార్ లో 3 ఎమ్మెల్యేలు 100% విదేశీయులు. అలా వాళ్ళ విదేశీయులు పెట్టుబడి పెట్టడానికి అంతకంతకు వాళ్ళకి సవరణలు చేస్తూ ఉన్నారు. కానీ భారతీయులకి ఏమాత్రము అవకాశం లేకుండా అంతకంతకు ట్యాక్సెస్ పెరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు మనం పెట్టుబడిదారీ వ్యవస్థలో నలిగినటువంటి నానా యాతనలు పడిన మన భారతదేశం, మన పుణ్యభూమి, మన కర్మభూమి అయినటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? బానిసత్వం అనేది సంఖ్యలలో ఇంకా మనం మగ్గుతున్నామా? అర్ధరాత్రి పూట ఈ స్వాతంత్ర ఒప్పందం అనేది జరిగింది అంటే ఏ సూత్రాల ప్రకారం, ఏ చట్టాల ప్రకారం మనకి ఈ స్వాతంత్రాన్ని మనకు ప్రకటించారు? అలాగే మనం ఈ ఎంతమంది ఎన్ని యుద్ధాలు చేసినా మన డెమోక్రటిక్ సిస్టమ్ కి వడ్డలి పెట్టైనటువంటి పెట్టుబడిదారి విధానంలో దాని ఆధారాలైనటువంటి సూత్రాలు లేకపోతే న్యాయాలు కావచ్చు, ఏవైనా వాటి మీద ఆధారపడి మన కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ చేశారు అంటే ఎంతవరకు ఇది సమంజసంగా ఉంటుంది? మనం ఏ విధమైన స్వేచ్ఛా విధానాన్ని అనుభవిస్తున్నాం? అలాగే నెహ్రూ గారు ఏ విధంగా మన మొట్టమొదటి ప్రధానమంత్రిగా నియమించుకోగలిగాము? మనం ఏ విధంగా ఏ సిస్టాన్ని అవలంబిస్తున్నాము అనేది ఒక దగాకోరు, ఓ దొండగులు, ఒక అవినీతి పరుడు పార్లమెంట్ లోకి వెళ్ళగలుగుతున్నారంటే ఏ ఫ్రీ ట్రేడ్ సిస్టమ్ లో మనం ఎలాంటి విధానాలని ఏ విధంగా అనుమతించవచ్చు? ఈ డ్యూయల్ సిటిజన్షిప్ ద్వారా మనం ఎంతవరకు సమంజసంగా పార్లమెంట్ లోకి అలౌ చేయడం వల్ల మన సిస్టమ్ అనేది ఏ విధంగా మారుతుంది, ఎంత ఇంపాక్ట్ అనేది అవుతుంది అనేది మనం చూస్తున్నాం. కూడా చాలా కుట్ర జరిగిందని తెలిసింది. అలాగే నెహ్రూ గారు కానీ ఈ విషయాలన్నీ తెలుసుకున్న 127 కంపెనీస్ లో ఒక కంపెనీ మాత్రమే వెళ్ళింది. అదేవిధంగా యుఎస్ అండ్ అమెరికాలో కూడా రిమూవ్ చేశారు వాళ్ళ అన్కన్వీనియంట్ గా ఉన్నవి. సెవెంత్ పర్సన్ స్టార్ట్ చేశారు. ఒక కొన్ని సెకండ్స్ మాట్లాడారు, ఆ సెకండ్స్ కూడా నోట్ చేశాను. అండి ఫైనల్ అనుకుంటా సార్. లాస్ట్ గ్రూప్ అండి, ఈ అండి లాస్ట్. ఓకే అండి, ఒక్క నిమిషం. ఏంటి చేద్దాం అనుకున్నారా సార్? ఒక్క నిమిషం. ఓకే, రెడీనా? నేను స్టార్ట్ చేస్తున్నాను, రెడీగా ఉండండి. ఓకే, స్టార్ట్. మీట్లోకి వెళ్ళిపోయారు. మీట్లో ఉన్నారు. మళ్ళీ టైం సార్. నో 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 కంటిన్యూ. సరే, అందరికీ నమస్తే అండి. నా పేరు సుజాత. మా కోఆర్డినేటర్ గారు నండూరి సుబ్బారావు గారండి. నేటితో 74 వసంతాలు పూర్తి చేస్తున్న నా స్వతంత్ర భారతదేశము 500 సంవత్సరాలుగా బానిసత్వంలో మగ్గుతూనే ఉంది. ఎందుకంటే 15వ శతాబ్దంలో యూరోప్ లో స్పెయిన్, పోర్చుగల్ 2 అత్యంత శక్తివంతమైనటువంటి దేశాలు. ఈ 2 దేశాలు కూడా ఓడలను దొంగిలించి దోచుకొని సంపదను పోగు చేస్తుండేవి. సంపదను పోగు చేస్తున్నటువంటి సంపదను పంచుకోవడంలో ఘర్షణ పడుతుండేది.
ఆ రోజుల్లో అక్కడ క్రైస్తవ మతాధికారి అయినటువంటి 6వ పోపు గారు అక్కడ అధికారులు ఉన్నారు. అయితే వీరిద్దరూ కూడా ఈ ఘర్షణను కోసం న్యాయం కోసము వీరు 6వ పోపు గారిని సంప్రదించడం జరిగింది. 6వ పోపు గారు ఏం చేశారంటే 1492లో ప్రపంచాన్ని 2 భాగాలుగా విడగొట్టి పశ్చిమ ప్రాంతము తూర్పు ప్రాంతంగా విడగొట్టేసి ఒక ఆదేశాన్ని జారీ చేశారు. ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతాన్ని దోచుకోవడానికి స్పెయిన్ కి, తూర్పు ప్రాంతాన్ని దోచుకోవడానికి పోర్చుగల్ కి అధికారం ఇవ్వడం జరిగిందండి. అందుకే 1492లో స్పెయిన్ దేశస్థుడైనటువంటి కొలంబస్ అమెరికానికి వెళ్లి దోచుకోవడము, 1498లో పోర్చుగల్ కి చెందినటువంటి ఒక నావికుడు అయినటువంటి వాస్కోడి గామా మన భారతదేశానికి వచ్చేసి మన భారతదేశ సంపదను దోచుకోవడం అనేది జరిగిందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ 1498 మే 20వ తేదీన ఒక గొప్ప మాఫియా డాన్ అనేటువంటి వాస్కోడి గామా కేరళలోని కాలికట్ తీరానికి రావడం జరిగింది. రావడంతో పాటు అక్కడ అప్పుడు రాజ్యం వెళుతున్నటువంటి జామోరిన్ ప్రభువుని ఆశ్రయం కోరుతాడు. అతిథి దేవోభవ అనేటువంటి మన దేశ ఆచారం ప్రకారం వచ్చిన వ్యక్తిని ఆదరిస్తే ఆదరించిన పాపానికి అదే వ్యక్తిని హంతం చేసి ఆ జామోరిన్ రాజ్యాన్ని వశం చేసుకుంటాడు. ఆ తర్వాత అటువైపు వెళుతున్న సౌత్ ఈస్ట్ వైపు వెళుతున్నటువంటి ఓడలన్నిటినీ కూడాను వాటి నుంచి ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటాడు. ట్యాక్స్ కట్ట నిరాకరించినటువంటి ఆ ఓడల్ని కొల్లగట్టుకుని దోచేసేవాడు. ఆ విధంగా దోచుకున్నటువంటి సొమ్ములో తను మొట్టమొదటగా 7 ఓడల బంగారు నాణ్యాలని, రెండవసారి 12 ఓడల బంగారు నాణ్యాలని, మూడవసారి 22 వేల బంగారు నాణ్యాలని నా భారతదేశం నుంచి దోచి ఒక అనాథగా మార్చాడు. నెక్స్ట్. అది 1757 జూన్ 23 ప్లాసీ యుద్ధం జరుగుతున్న సమయంలో భారతీయులు 18,000 మంది సైన్యము ఉండగా బ్రిటిష్ వాళ్ళు 300 మంది సైన్యంతో యుద్ధము జరిగింది. యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర భారతీయులు ఓడిపోవడం జరిగింది. ఇందులో మనలో ఒకడు లంచగొండి తను నమ్మక ద్రోహం, దేశంపై భక్తిభావం లేకపోవడం వల్ల ఓడిపోవడం జరిగింది. దీనికి పరిణామంగా భారతీయులు 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో బానిసత్వం అనుభవించారు. దీని బానిస సుంకరాలను తొలగించుకోవడం కొరకు భారతీయులు 6 లక్షల మంది అమరజీవులు ప్రాణాలు అర్పించవలసి వచ్చింది. దానిలో భగత్ సింగ్, చంద్రశేఖర్, ఉదయ్ సింగ్, తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయ్, సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహనీయులు ప్రాణాలు తమ దేశం కోసం పునఃప్రాయంగా అర్పించవలసి వచ్చింది. నెక్స్ట్. మణికాంత్ గారు I am audible, sir. Yes, please go ahead. 1757వ సంవత్సరంలో మీర్ జాఫర్ అనే నీచుడు విదేశీ కంపెనీలను ఆహ్వానించడం వలన భారతదేశానికి మనం 1757వ సంవత్సరం నుంచి 1947వ సంవత్సరం వరకు 200 సంవత్సరాలు మనం బానిసలుగా ఉండవలసి వచ్చింది. ఇలాంటి మీర్ జాఫర్లు ప్రస్తుతం మన భారతదేశంలో 1000 మంది ఉన్నారు. ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వలన మాత్రమే మనం 200 సంవత్సరాలు బానిసలుగా ఉండవలసి వచ్చింది. ఇప్పుడు అలాంటి ఈస్ట్ ఇండియా కంపెనీలు మన భారతదేశంలో 4000 కంపెనీలకు పైగా మన భారతదేశంలో ఉన్నాయి. ఈ పొలిటికల్ డెమోక్రసీలో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క పొలిటీషియన్ ఒక మీర్ జాఫరు. ఈ మీర్ జాఫర్లు విదేశీ కంపెనీలకు మద్దతు పలుకుతూ వాళ్లకు విదేశీ కంపెనీలకు రాయితీలు ఇస్తూ ఈ విదేశీ కంపెనీలకు మద్దతు పలుకుతున్నాయి. ఇలా మద్దతు పలుకుతూ భారతదేశం యొక్క సంపదను కొల్లగొడుతున్నాయి. ఈ పొలిటికల్ డెమోక్రసీలో ప్రతి ఒక్క పొలిటీషియన్ ఒక రౌడీలుగా ఉన్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్.
లాభాపేక్ష కోసం వ్యవస్థని నిర్వీర్యం చేశారు, వ్యవస్థని నాశనం చేయడానికి ఆనాడే నిర్ణయం తీసుకున్నారని మనకి ఈ ఆడియో వింటే అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి పన్ను విధానం, ట్యాక్స్. రెండు వచ్చి ఫ్యూయల్ సిటిజన్షిప్. ఇక్కడ మనం గమనించినట్లయితే విదేశీ వ్యవస్థలు ఏవైతే భారతదేశానికి వచ్చి వాళ్ళ యొక్క కంపెనీస్ ని స్థాపించాలనుకున్నాయో వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి పన్ను లేకుండా వాళ్ళని రన్ చేసుకుని చూడడం. అదే విధంగా భారతదేశంలో ఎవరైతే వ్యవస్థలు పెట్టుకుంటారో, కంపెనీస్ పెట్టుకుంటారో వాళ్ళందరి దగ్గర కూడా 40% పన్నులు అనేది వసూలు చేయడం మనం గమనించదగ్గ అంశం అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ కార్పొరేషన్ ట్యాక్స్ అనేటువంటిది, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటివి, ఈ రెండు కూడా భారతదేశం వాళ్ళ స్వదేశీయుల దగ్గర నుంచే వాళ్ళు ఆనాటి అధికారులు వసూలు చేశారు తప్పితే విదేశీయుల దగ్గర నుంచి ఏ రకమైనటువంటి పన్ను వసూలు చేయలేదు. ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. రెండోది వచ్చేసి ఫ్యూయల్ సిటిజన్షిప్. ఈ ఫ్యూయల్ సిటిజన్షిప్ మన భారతదేశ పార్లమెంట్ లో మన వాళ్ళతో చర్చించకుండా ఎప్పుడైతే ఆనాటి ప్రధాని విదేశం వెళ్ళి అక్కడ వాళ్ళతో చర్చించాడు, అక్కడ వాళ్ళు అడిగినటువంటి ఈ ఫ్యూయల్ సిటిజన్షిప్ ని ఇమ్మీడియట్ గా ఆయన ఒప్పుకున్నారు. సుమారుగా 1830 నుంచి 1860 మధ్య కాలంలో చేయబడిన చట్టాలన్నీ భారతదేశ సంపదను కొల్లగొట్టడానికి, భారతదేశం ప్రజల్ని బానిసలుగా మార్చడానికి తయారు చేయబడినవే. అటువంటివే ఇండియన్ సర్వీస్ యాక్ట్, ఇండియన్ పోలీస్ యాక్ట్, ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్. మకాలే 1835లో ప్రతిపాదించిన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది భారతదేశం యొక్క సనాతన విద్యా విధానాన్ని సర్వనాశనం చేసి తద్వారా భారతదేశం యొక్క భారతీయుల్ని ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని నాశనం చేసి తద్వారా వచ్చేటువంటి పౌరుల్ని శారీరకంగా భారతీయులుగా సిక్స్త్ పర్సన్ అంటే మన సుబ్బారావు గారి దాంట్లో 6 మెంబర్స్ ఉన్నారు. 6th పర్సన్ స్టార్ట్ చేశారు. అది 26th సెకండ్ దగ్గర స్టార్ట్ చేశారు. రైట్, ఓకే. దిస్ ఈజ్ గ్రూప్ పర్ఫార్మెన్స్ అండి. రాజేశ్వర్ మేడం. సార్ చెప్పండి సార్. ఓకే, కదం గారు అన్నీ అయిపోయినా? అండి కానీ కంప్లీటెడ్. వెరీ గుడ్ అండి. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మనకి ఈరోజు 5th డే గ్రూప్ కూడా మనము ఇవాళే మ్యాక్సిమం అన్ని గ్రూపుల్లో కూడా ఈరోజే స్టార్ట్ చేశారు. ఫస్ట్ మీరు జూమ్ మీటింగ్ కూడా ఇదే రోజు స్టార్ట్ చేశారు. అయినా సరే కూడా ఈరోజు పరిచయాలతో మంచి కోఆర్డినేషన్తో ఫస్ట్ టైం అండి అన్ని బ్యాచ్లలో చూస్తే. ఎందుకంటే ఈ గ్రూప్ యాక్టివిటీ అనేది మిగతా అన్ని బ్యాచ్ల్లో దాదాపు 7th డేనో 10th డేనో అలా వచ్చింది. అలాంటిది 4th డేనే మీకు గ్రూప్ యాక్టివిటీలో మీరందరూ కూడా సక్సెస్ అయ్యారు. 100% చాలా చాలా బాగుంది. మీకు రిజల్ట్ మాత్రం గోప్యంగా మీకు తెలపబడుతుంది. మా దగ్గర అన్నీ ఉన్నాయండి. ఏ గ్రూప్లో ఎంతమంది, ఎవరు ఏ సెకండ్ దగ్గర ఆపారు, ఏ మినిట్ దగ్గర ఆపారు, ఎవరు నెక్స్ట్ అన్నారు, ఏ గ్రూప్లో మేము ఆల్రెడీ కూడా ఇండికేషన్స్ ఇచ్చాం. మొత్తం కూడా నెక్స్ట్ అన్నారు, ఎవరు చూసుకుంటూ మాట్లాడారు, ఎవరు గాల్లో చూసుకుంటూ మాట్లాడారు, ఎవరు అని మొత్తం కూడా పేరుతో సహా సెకండ్తో సహా ఇక్కడ నోట్ చేసామని మొత్తం కూడా. వీటి ఆధారంగా మీకు మొత్తం కూడా గ్రేడింగ్ అనేది ఇవ్వబడుతుంటుంది. మా కోఆర్డినేటర్స్ మొత్తం కూడా గమనించారు మీ అందరినీ కూడా. ఇప్పుడు నా గ్రూప్ వచ్చినప్పుడు మిగతా కోఆర్డినేటర్ గమనించారు, మిగతా గ్రూప్ కోఆర్డినేటర్ చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా చాలా గమనించారు మొత్తం కూడా. ఇవన్నీ కూడా మీకు క్రైటీరియా ఉందండి, మాకు పేరుతో సహా కూడా ఉంది. మేము ఆల్రెడీ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్. పాస్ కానీ, నెక్స్ట్ కానీ, థ్యాంక్ యూ కానీ ఇలాంటివి మాత్రము చెప్పొద్దన్నాము. మీరు వాటిని వాడారు, వాటికి మాత్రం మైనస్ మార్క్స్ 100% పడుతుంది మీరు ఎంత బాగా చేసినా సరే కూడా. సో అదే మెయిన్ ఇండికేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, మన కోఆర్డినేటర్స్ మిగతా వరకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పర్ఫార్మెన్స్ వేణు సార్. Yes, sir. Thank you, sir. Thank you so much. I would like to congratulate each and everyone అండి. చాలా బాగా చేశారండి, చాలా బాగా. ఎవ్రీవన్ డన్ వండర్ఫుల్ జాబ్. చాలా బాగా నచ్చింది నాకు.
మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు బాగా మాట్లాడితే బాగా గెలిస్తే మీ టీం గెలిచింది. మీరు కనుక డల్ అయిపోయి బాగా మాట్లాడిపోతే మీ టీం ఓడిపోయింది. అంటే మీ సక్సెస్ లోనే మీ టీం సక్సెస్ ఉంది, మీ టీం సక్సెస్ లోనే మీ సక్సెస్ ఉంది. మీ టీము మీరు వేరు కాదు. సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ కోఆర్డినేట్. నేనేం ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, అసలు కోఆర్డినేటర్స్ మాకు కోఆర్డినేషన్ ఉందా లేదని మీరు ఒక టాపిక్ ఇవ్వండి మాకు. రేపు మేము ఒక డెమో ఇస్తాం, మాకు ఒక 5 minutes 8 minutes ఇవ్వండి. విల్ ట్రై టు గివ్ ఏ డెమో ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కదం గారు. 5వ రోజే చక్కగా చెప్పారు, చాలా బాగా మాట్లాడారు. మాకైతే మేము ఎప్పుడో 10వ రోజు 12వ రోజు వచ్చేది. లాస్ట్ టైం కూడా 28th గ్రూప్ లో 11వ రోజు పెట్టాము. అందరూ ఈపీఎస్ చేసి వచ్చారు. నాకైతే కొద్దిగా డౌట్ గానే ఉంది, ఈపీఎస్ చేయకుండా వచ్చారేమని. ఇంకా టీషర్ట్లు చెప్తున్నారు, ఆ లైటింగ్ అడ్జస్ట్మెంట్ అవన్నీ కూడా కొద్దిగా మార్చుకోవాలి. మన ఏంటంటే ఇప్పుడు మీరు ఈపీఎస్ చూసి వచ్చారు, మీకు ఒక్క స్పీకర్ ఉన్న టీషర్ట్ తో కనిపించారా? కూడా టీషర్ట్స్ రావడం అట్లాంటి కొద్దిగా నెక్స్ట్ టైం కొద్దిగా మార్చుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఐ ఇన్వైట్ రత్నశేఖర్ గారు. సార్ రత్నశేఖర్ గారు, వాయిస్ రావట్లేదు సార్, వాయిస్ రావట్లా. వాయిస్ అండ్ రత్నశేఖర్ గారు వాయిస్ చెక్ చేసుకోవాలి. ఓకే ఓకే సార్, చాలా మంది అందరూ కూడా అద్భుతంగా మాట్లాడారు. అయితే గ్రూప్ కోఆర్డినేషన్ లో ఇక్కడ గమనించిన నేను చిన్న అంశం చెప్తానండి. నాకు 1 నిమిషం ఇచ్చారు కదా, ఆ 1 నిమిషాన్ని నేను పూర్తి చేయాలని చాలా మంది అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల మీలో కొంతమంది ఎక్కువ తీసుకున్న సమయాన్ని కుదుర్చుకోలేకపోయారు. దీన్ని మళ్ళీ ఒక్కసారి కోఆర్డినేట్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సార్ వడ్డేపల్లి శ్రీధర్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. సో అందరు కూడా పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసినందుకు అందరూ కంగ్రాచులేషన్స్ అండి. కాకుండా ఇక్కడ మేము చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క టైం మేనేజ్మెంట్ అనేది మన పబ్లిక్ స్పీకింగ్ లో మీరు ఒక వక్తగా మారినప్పుడు ఈ యొక్క టైం ని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనే విషయానికి నేర్పడానికి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసినటువంటి నోట్స్ చేసినటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని చెప్పాలనే ఆతృతతోనే నీ టైం ఎంత మెయింటైన్ చేస్తున్న దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోకుండా వెళ్తూ ఉన్నారు. అక్కడ ఆ టైం మెయింటెనెన్స్ అనేది చేయలేకపోతున్నారు. ఇంకొకటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎదురు చూసేది ఏంటంటే, ఈయన ఎప్పుడు క్లోజ్ చేస్తాడు అనే దాన్ని ఎదురు చూస్తున్నారు తప్పితే టైం మేనేజ్మెంట్ చేసుకుంటా అతని మధ్యలో ఉన్నా కానీ ఎమ్మటి మీరు కనుక అందుకున్నట్లయితే ఈజీగా మీ యొక్క టోటల్ గ్రూప్ మెంబర్స్ కూడా కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చినటువంటి గ్రూప్ మీటింగ్స్ లలో ఈ యొక్క దీన్ని పాటించినట్లయితే మీరు ఇంకా అద్భుతంగా రాణించగలుగుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సురేష్ గుంటూరు గారు. నమస్తే అండి, హ్యాపీ ఈవినింగ్. మా వాళ్ళు హ్యాపీ ఈవినింగ్ చెప్పినా కూడా గుడ్ నైట్ లాగా ఫీల్ అవుతున్నారు, బాగా నిద్రపోతున్నారు. కానీ మీది ఫస్ట్ యాక్టివిటీని మాకు తెలిసిందండి. ఏం పర్వాలేదు, మనము ఫస్ట్ యాక్టివిటీ కాబట్టి ఫస్ట్ గ్రూప్ కోఆర్డినేషన్, ఫస్ట్ టైం జూమ్ మీటింగ్లు, ఫస్ట్ టైం కొంతమంది ఇప్పుడిప్పుడే పరిచయాలు చేశారు. సో నో వర్రీస్. నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా కొంచెం కోఆర్డినేషన్స్ ఇట్లాంటివన్నీ కూడా కావాలి. సో సెకండ్ టైంకి సెకండ్ గ్రూప్ యాక్టివిటీకి బాగా ఆదరగొడతారనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ గ్రూప్ యాక్టివిటీ చాలా ఆదరగొట్టారు, మిగతా బ్యాచెస్ తో పోల్చుకుంటే గుడ్ పర్ఫార్మెన్స్ అండి. మీకు మీ కోఆర్డినేటర్ ప్రతి ఒక్కరు కూడా మీకు అన్ని సూచనలు మీ కోఆర్డినేటర్ తెలియజేస్తారు, మీకు చెవులో తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు అంతా ఇన్ఫర్మేషన్ మీ కోఆర్డినేటర్ మీకు ఏ సెకండ్ దగ్గర మీరు ఆఫ్ చేశారు, ఏంటి తప్పు అనేది మొత్తం కూడా మీ కోఆర్డినేటర్ మీకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లింగరాజ్ గారు ఉన్నారు సార్. ఓ సారీ సార్, లింగరాజ్ గారు ఒక్కసారి మీరు మాట్లాడండి సార్. అన్మ్యూట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఏదో మాట్లాడేద్దాం అంటే ఒక స్పీకర్ గా మనం మాట్లాడేటప్పుడు, సారీ నేను వీడియో ఆన్ చేసుకోలేను. ఒక స్పీకర్ గా మాట్లాడేటప్పుడు
మీరు ఏది మాట్లాడినా కూడా వాళ్ళకి చూస్తూ మాట్లాడితే ఎఫెక్టివ్ ఉంటుంది. సెల్ ఫోన్ ఒక పక్కకు ఉంటుంది, మీరు మాట్లాడేది ఒక పక్క. ఇప్పుడు అందరికీ అన్ని అందుబాటులో ఉండాలని ఏం లేదు, మీకున్న అందుబాటులో ఉన్న వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది మాత్రమే చూడాలి. అంటే ఒక సెల్ ఫోన్ ఉంది, ఎస్ మనం ఏదో ఒకటి దానికి స్టాండ్ బై పెట్టుకొని దాన్ని మనం సరిగా చూడాలి. సెల్ ఫోన్ ఒక పక్కకు ఉంటది, మనం ఒక సైడ్ కు మాట్లాడతాం. మనం మాట్లాడినప్పుడు ఆడియన్స్ ముందు అట్లా మాట్లాడితే ఏమవుతుంది, మన లో కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి ఆడియన్స్ కి మనం చెప్పకనే చెప్తున్నట్లు లెక్క. ఒక స్పీకర్ కి అక్కడ మనం రాలేమన్నట్టు. అది మాత్రం బాగా ఓవర్కమ్ చేస్తే మనందరికి సూపర్ సార్. ఇక్కడ టీమ్ స్పిరిట్ నాకు మాత్రం నేను ఎక్కడ చూడలేదేమో, అంత బాగా అనిపించింది. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లింగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ కోఆర్డినేటర్స్. మీరు ఇవాళ పెట్టిన ఎఫర్ట్ మీ టీమ్ తో అనేది కూడా ఈ రోజు పర్ఫార్మెన్స్ లో కనపడ్డది. సో ఇదే దాన్ని మనం అందరం కూడా కంటిన్యూ చేద్దాము. ఎస్ మేడం, రాజేశ్వరి మేడం. Sir, thank you, sir. I would like to take an opportunity. అందరికీ కూడా ప్లీజ్ ఎవ్రీవన్, మీ రెండు చేతులు మీ దగ్గరే ఉన్నాయి కదండి, ఎక్కడైనా పెట్టేసి వచ్చారా? ప్లీజ్ చెక్ దిస్ అండ్ ప్లీజ్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి ఎవ్రీవన్. ఇంకొకసారి అప్రిషియేట్ చేయండి, మీ టీమ్ కి అప్రిషియేట్ చేయండి. అండ్ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ హావ్ పార్టిసిపేటెడ్. అండ్ పార్టిసిపేట్ చేయలేక మాట్లాడలేకపోయిన వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ టీమ్ కి మీరు సపోర్ట్ చేశారు. దట్ స్పిరిట్ యూ క్యారీడ్. ఎనీహౌ ఇది టీమ్ మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ అసైన్మెంట్. అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. నేను చెప్పలేదు ఎవరికి విషెస్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఇలాంటి ఒక డే రోజు ఈ అసైన్మెంట్ మీరందరూ సబ్మిట్ చేయడం అనేది ఇట్స్ అ కోఇన్సిడెన్స్ కావచ్చు, ప్లాన్ కావచ్చు, ఏదైనా ఒక మంచి అకేషన్ అండ్ మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. థ్యాంక్ యూ ఆల్. కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎస్, టీమ్ స్పిరిట్. ఒబోంటో అంటారు, వి ఎగ్జిస్ట్ కాకుండా ఐ ఎగ్జిస్ట్ బికాస్ వి ఎగ్జిస్ట్ అనేది. ఒబోంటో అనేది ఆఫ్రికన్ తెగ వాళ్ళు వాడతారు దాన్ని, బికాస్ ఇట్ ఈస్ ఎ హ్యుమానిటీ. ఐ ఎగ్జిస్ట్ బికాస్ వి ఎగ్జిస్ట్. సో ఐ ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ ఇంపాక్ట్ టీమ్ అంతా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి వీఆర్ ఆల్ ఎగ్జిస్టెడ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ దేర్. అండ్ ఇంకా ఆ ఇంప్రూవ్మెంట్స్ అన్ని కూడా మీకు ఇండివిజువల్ గా మీ కోఆర్డినేటర్స్ పెట్టడం జరుగుతుంది. సో ప్లీజ్ ఆ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని మీరు ముందుకెళ్ళండి. అండ్ ఎనీహౌ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, వండర్ఫుల్ గైడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఎక్సలెంట్ సెషన్ ద్వారా మనము చాలా ఎన్లైట్మెంట్ అయ్యాము. నెక్స్ట్ సెషన్ లో రేపు మళ్ళీ 8:30కి మనం అందరం కొట్టుకుందాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, జై భారత్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం. జై హింద్, జై భారత్.